హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. परमेश्वर को धन्यवाद है, आप सभी को मेरे नमस्कार है। దేవుని యొక్క మహాకృపను బట్టి परमेश्वर के अनुग्रह में మరొక విశ్రాంతి దిన ఆరాధన కుటుంబంలోనికి నడిపించిన దేవునికి స్తుతి చెల్లించుకొనుచు और एक बार शब्द के दिन की आराधना में चला हुआ परमेश्वर को धन्यवाद देते हुए ముందుగా ప్రార్థన చేసుకుని జీవవాక్యంను ధ్యానించుకుందాం. पहले प्रार्थना करके जीव वचन को ध्यान करेंगे। స్తోత్రం దేవా పరిశుద్ధుడా జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు స్తోత్రము నాయనా. धन्यवाद है परमेश्वर, आपकी महिमा नाम के लिए మీ धन्यवाद యొక్క है। మహాకృపలో బలహీనులైన దాసులను సిలువ చాటున మరుగుపరచుకోండి. आपके अनुग्रह में निर्बल अपने दास को अपने क्रूस के हाथ में ढका మీ బలమైన लीजिए। ఆత్మతో నింపండి, అభిషేకించండి. आपकी सामर्थ्य की आत्मा से आप भर दीजिए, अभिषेक మాలో दीजिए। నాలో ఏమీ లేదు నాయనా. हमें कुछ नहीं है, సమస్తము నీలోనే దాగి ఉంటుండగా सब कुछ तुम में ही छिपा हुआ है। ప్రియ పరిశుద్ధాత్మదేవా, पवित्र आत्मा देव, ఆత్మస్వరూపుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. आत्मा से अपने आप को प्रकट कीजिए। ప్రతి బిడ్డ యొక్క ఆత్మదాహాన్ని తీర్చండి हर నాయన. एक की आत्मिक प्यास को बुझा दीजिए। కూడి వచ్చిన సంఘ బిడ్డల యొక్క ఆత్మదాహాలు తీర్చండి నాయన. आई हुई कलीसिया के बच्चों की आत्मा की प्यास को भी बुझा दीजिए। లైవ్ లో వీక్షించే బిడ్డల యొక్క ఆత్మదాహాలు తీర్చండి నాయన. लाइव में देखने वाले बच्चों की आत्मिक प्यास को बुझा అయ్యా, दीजिए। ఏ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో, किस बच्चे किस संकट में ఏ है, స్థితిగతుల మధ్య ఉన్నప్పటికీ కూడా किस हाल में होने पर भी ఇది ఒక పరిశుద్ధ వారమై ఉంటుండగా, यह एक पवित्र हफ्ता అయ్యా है। మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనని మీరు సెలవిచ్చి ఉంటుండగా, तुमको पवित्र करने वाला यहोवा मैं हूँ, इस प्रकार आपने कहा है। మీ ప్రియ కుమారుడు మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో కార్చినటువంటి ఆ కల్వరి రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని వేడుకొనుచున్నాము నాయన. हमारे प्रिय पुत्र हमारा यीशु मसीह ने जिस लहू ने बहाए हैं, उस लहू से हमको पवित्र कीजिए। నీ కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగముగా జీవించినట్లుగా మీరు కృప దయచేయమని వేడుకొనుచున్నాము. आपके लिए एक पवित्र जन बनने के अनुग्रह दीजिए। ఈ దినమున మీ పరిశుద్ధ గ్రంథముల నుంచి జీవవాక్యమును ధ్యానించబోచుండగా, వాక్యమును యేసయ్య ఆత్మస్వరూపుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. जीव वचन ध्यान कर रहे हैं, आत्मा से अपने आप को प्रकट कीजिए। మీరు మీ యొక్క ఆత్మ ద్వారా నీ బిడ్డలకు బోధించమని వేడుకొనుచున్నాము आप నాయన. अपनी आत्मा के द्वारा अपने बच्चों से बोलिए। అయ్యా, నీ బిడ్డల జీవితాల్లో మీరే ఆత్మ కార్యాలు జరిగించండి నాయన. आपके बच्चों के जीवन में आप ही आत्मिक कार्य ప్రతి బిడ్డ कीजिए। యొక్క అవసరము కొలది, అక్కర కొలది, हर एक की कमी में घटी में, ప్రతి బిడ్డ సమస్య కొలది, శోధన కొలది, हर एक की संकट और क्लेश में, ప్రతి బిడ్డ కష్టము కొలది, నష్టము కొలది हर एक पर परेशानी में और एक మీరు नुकसान में। మాట్లాడండి నాయన. आप बोलिए, మీ స్వరాన్ని వినిపించండి నాయన. आपका आवाज వారి सुनाइए। జీవితాల్లో నీ అద్భుత కార్యాలు జరిగించండి నాయన. उनके जीवन में आपका आत्मिक कार्य कीजिए। దేవా నీకు స్తోత్రము. धन्यवाद है నేటి యొక్క परमेश्वर। పరిశుద్ధ వారములో నాయన इस पवित्र నీ हफ्ते బిడ్డల में జీవితాల్లో ఏమి జరగాలని సంకల్పించినారో जीवन में क्या होने की आपका इच्छा है, యావత్ నీ సంకల్పాన్ని మీ యొక్క ఆత్మ ద్వారా జరిగించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని सारी इच्छा आपके आत्मा के द्वारा कीजिए और आप ये सारी महिमा पाइए। యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम में प्रार्थना कर रहे हैं, ఆమేన్. आमीन। ఆమేన్. మరొకసారి దేవునికి స్తోత్రం. అందరికి హృదయపూర్వక వందనాలండి. और एक बार परमेश्वर को धन्यवाद है, आप सभी को లూకా मेरे సువార్త नमस्कार है। 19వ అధ్యాయము 10వ వచనం అండి. लूका सुसमाचार 19वें अध्याय और उसके 10वें वचन। 19వ అధ్యాయము 10వ వచనము. 19वें अध्याय और उसके 10वें वचन। నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. क्योंकि मनुष्य का पुत्र खोए हुए को ढूंढने और उनका उद्धार करने आया है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? प्रभु जी ने इस लोक को क्यों माया है, లోకానికి ఎందుకు వచ్చాడు? क्यों माया था? నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు, నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు, నీవు నాకు ఉండగా, నీవు నాకు ఉండగా ఇది అక్కరలేదు, ఏది అక్కరలేదు, ఏది అక్కరలేదు, ఏది అక్కరలేదు, నీవు నాకు ఉండగా ఏది అక్కరలేదు, నీవు ఉంటే చాలు, నీవు ఉంటే చాలు, అదే నాకు మేలు, అది నాకు మేలు, అది నాకు మేలు, అదే నాకు మేలు, నీవే నా దేవుడవయ్యా, నేను నీ దాసుడనయ్యా,
నన్ను నీవు మరువాకయ్యా, నన్ను నీవు మరువాకయ్యా, నిన్ను నేను విడువానయ్యా. నీవే నా దేవుడవయ్యా, నేను నీ దాసుడనయ్యా. ప్రభు ఎందుకు వచ్చారండి? प्रभु जी क्यों आया है? శిష్యులు యేసయ్య అందరూ కలిసి దోణిలో వెళ్ళిపోతూ ఉన్నారు. चेलों और यीशु ने नाव में चला रहा है. సరస్సు మీద భయంకరమైన తుఫాను గాలి కొట్టింది. झील के ऊपर भयानक आंधी आ गया है. ఆ ఓడ తల్లకిందులైపోతా ఉంది. उस जहाज जो उल्टा होने वाला है. మునిగిపోతామేమనే భయంతో శిష్యులు కేకలు వేస్తున్నారు. डूबने की डर से चेलों ने पुकार रहा है. ఓ ప్రభువా, నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు. हे प्रभु, हम नाश हो रहे हैं, हमें ఓ बचाओ. ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని కేకలేస్తున్నారు. हे प्रभु, हम नाश हो रहे हैं, मुझे बचाओ कहते हैं. రెండు రకాల రక్షణ అని చెప్పొచ్చు. दो प्रकार के होते हैं. రక్షణ ఒకటే, बचाना एक ही है. కానీ రెండు రకాలుగా ఉంటది. दो प्रकार के होते हैं. మనము జీవించిన కాలములో మనం రక్షించబడాలని మనం ఒకటి కోరుకుంటూ ఉంటాము. हमारे जीवन काल में हम बचाना चाहते हैं. ప్రభువారు ఇచ్చేటువంటి రక్షణ ఏమిటంటే నిత్య రక్షణ. प्रभु जी ने जिस प्रकार की वचन देता है कि वो उद्धार है. ఆత్మకి చావు లేదు గనుక आत्मा को मृत्यु नहीं होता అది है. నరకాగ్నికి వెళ్లకుండా वह नरक ना जाकर నిత్య జీవానికి వెళ్ళటానికి अनंत जीव जाने के लिए ఇదిగో ప్రభువే చెప్పినట్లుగా प्रभु जी ने कहा है నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా ఆ నిత్య రక్షణ పొందలేడని చెప్పినట్లుగా मैं ही मार्ग हूँ, जीव हूँ, सच हूँ, मेरे बिना कोई उस अनंत जीव के मार्ग में नहीं चलता है. ప్రభు వారి లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే ముఖ్యంగా ఆ రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. प्रभु जी ने इस लोक को क्यों आया है कि उस प्रकार का उद्धार देने के लिए आया है. కానీ మానవుడు ఈ లోకములో బ్రతికినంత కాలము జీవించడానికి అవసరమైనటువంటి అనేక రకాల రక్షణలు కూడా అవసరమై ఉన్నది. लेकिन इंसान के अपने सारे जीवन काल में कई प्रकार के उनकी उद्धार चाहिए. నశించిపోయేవాడు ఏమంటున్నాడు అంటే ప్రభువా రక్షించు అంటున్నాడు. नाश होने वाले क्या कहते हैं? प्रभु जी मुझे बचाओ कहते ఆ हैं. సముద్రంలో మునిగిపోయేవాడు ప్రభువా రక్షించు అంటున్నాడు. समुद्र में डूबने वाला प्रभु जी मुझे बचाओ कहते हैं. ఇది ఈ లోక సంబంధంగా తమ ప్రాణాలను రక్షించుకునే రక్షణ. इस लोक में अपने प्राणों को बचाने की होता है इस प्रकार का उद्धार. కానీ దేవుడిచ్చే రక్షణ నిజమైన నిత్యమైనటువంటి రక్షణ అయ్యింది. लेकिन परमेश्वर से देने वाली उद्धार सच्चा उद्धार होता అది है. ఆత్మ రక్షణ అయ్యింది. वह आत्मिक उद्धार है. నిత్య జీవానికి నడిపించే రక్షణ అయ్యింది. वह अनंत जीव को चलने वाली है. ప్రభు చెప్పాడు కదా. प्रभु जी ने कहा है ना. ఏమని చెప్పాడు? क्या कहा है? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. प्रभु यीशु मसीह पर विश्वास रखो, तब तुम और तुम्हारे घराने को उद्धार मिलता ఇది है. ఎటువంటి రక్షణ? किस प्रकार की उद्धार కేవలం ఈ है? లోక సంబంధమైంది కాదు. यह इस लोक की नहीं है. కేవలం ఈ లోక సంబంధమైన సమస్యల కొరకు నువ్వు ప్రార్థించేటువంటి ప్రార్థన ద్వారా పొందుకునే రక్షణ కాదు ఇది. सिर्फ इस लोक के संकटों के बारे में तुम प्रार्थना करके पाने वाली उद्धार नहीं है. ఇది यह నిత్య జీవ రక్షణ అయ్యింది. यह अनंत जीव का उद्धार है. ఎందుకంటే చెరసాల నాయకుడు కత్తితో తను పొడుచుకోబోయాడు. क्योंकि दरोगा ने अपने आप को मारना चाहा है. ఎందుకంటే పౌలు శీలలు పారిపోయారనుకొని उन्होंने सोचा है कि पौलुस और सिलास ने भाग गए రాజుగారు थे. తనను చంపేస్తాడని राजा उनको मार देता है, इसलिए తనను తానే सोचकर చంపుకోబోయాడు. अपने आप को मारना चाहा है. అప్పుడు పౌలు శీలలు అంటున్నాడు, तब पौलुस और सिलास कह रहे అయ్యా నువ్వు थे, ఏ హాని చేసుకోవద్దు, तुम कुछ हानि मत पहुंचो, మేము ఇక్కడే ఉన్నాము. हम यहीं पर हैं. అప్పుడు అతనికి అర్థమైంది. तब उन्होंने समझ पाया था. అప్పుడు అర్థమైంది అతనికి, उन्होंने समझ पाया था, నా కత్తి నన్ను రక్షించదు, मेरी तलवार मुझे नहीं बचाता है, నా ఉద్యోగము నన్ను రక్షించదు, मेरा नौकरी मुझे नहीं बचाता है, నేను నమ్ముకున్న నా రాజు నన్ను రక్షించడు. मेरा राजा मुझे नहीं बचाता है. చిన్న పొరపాటు చేస్తే రాజు చంపేసేవాడే కదా. थोड़ी गलती होने पर राजा मुझे मार देता है ना. అదే పౌలు శీలలు పారిపోయి ఉంటే నా తల తెగి కింద పడేది కదా. पौलुस और सिलास भाग जाने पर मुझे क्या होगा? కనుక రాజు నన్ను రక్షించలేడు. राजा ने मुझे नहीं उद्धार देता है. ఇదిగో ఈ ఉద్యోగము నన్ను రక్షించలేదు, इस नौकरी भी मुझे नहीं बचाता है, నేను నమ్ముకున్న ఆయుధము నన్ను రక్షించలేదు. मेरे हथियारा भी मुझे नहीं बचाता है. కనుక ఈ పౌలు శీలలు ఇచ్చే రక్షణ ఏదో ఉంది. इस पौलुस और सिलास का कुछ और उद्धार है. వీళ్ళు ప్రకటిస్తున్న రక్షణ సువార్త ఏదో ఉంది. उनसे सुनाने वाले सुसमाचार और कोई ఈ है. రక్షణ సువార్తలో శక్తి ఉంది. इस उद्धार का सुसमाचार में ఈ सामर्थ्य రక్షణ है. సువార్తలో బలం ఉంది. इसमें सामर्थ्य है. నశించే మానవ జాతిని వెదకి రక్షించగలిగిన శక్తి ఉంది ఈ సువార్తలో. नाश होने वाले मानव जाति को ढूंढकर उद्धार देने का ఈ సువార్త सामर्थ्य है. దేవుని సంబంధమైంది. यह परमेश्वर की है. ఈ సువార్త ఆత్మ సంబంధమైంది. यह आत्मिक है. పరలోకమందున్నటువంటి దేవుడే మానవ జాతిని రక్షించడానికి తన ఏకైక కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినటువంటి రక్షణ అయి ఉంది. అది परमेश्वर ने मानव जाति को उद्धार देने के लिए अपने पुत्र यीशु मसीह को इस लोक को भेजा था. ఆ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు శీలల ద్వారా ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. इस उद्धार का सुसमाचार सुनाने वाला पौलुस और सिलास के द्वारा मुझे इस उद्धार देना चाहते हैं परमेश्वर ने.
అనుకున్న ఆ చెరసాల నాయకుడు పౌలుతో అంటున్నాడు, उस दरोगा ने पौलुस से कह रहा है, అయ్యలారా, हे सज्जनों, నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? अगर मैं उद्धार पाना है तो मैं क्या करूं? నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? उद्धार पाना है तो मैं क्या ఓ ప్రియ करूं? సహోదరుడా, సహోదరి, भाई और बहन, ఈరోజు చాలా మందికి తెలియని విషయం ఏమిటో తెలుసా? बहुत लोग नहीं जानते हैं कि నీ కులము నిన్ను రక్షించొద్దు అనుకుంటావు, तुम्हारे कुल तुमको बचाता है, इस నీ प्रकार మతము सोचते నిన్ను हो। రక్షించొద్దు అనుకుంటావు, तुम्हारा धर्म तुमको बचाता నీ है, इस प्रकार దేశము లేక सोचते నీ हो। రాజు నిన్ను రక్షిస్తాడు అనుకుంటావు, तुम्हारे देश तुम्हारे राजा तुमको बचाता है, इस నీ प्रकार सोचते తల్లిదండ్రులు हो। అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్య భర్త బిడ్డలు రక్షిస్తారనుకుంటావు. तुम्हारे माता पिता तुम्हारे रिश्तेदार तुम्हारे दोस्त तुमको बचाता है, इस प्रकार ఎవరు सोचते हो। ఎవరిని రక్షించలేరు, लेकिन कोई किसी को उद्धार नहीं ఎవరు देता ఎవరిని है, రక్షించలేరు. नहीं बचाते हैं। ఓ ప్రియ సహోదరా, సహోదరి, भाई और बहन, నీవు నమ్ముకున్న ఆయుధాలన్నీ ఏదో ఒక రోజు నిన్ను మోసం చేసినవే. तुम विश्वास किया हुआ सारी हथियार तुमको धोखा देता है। అది నీ తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, భార్య బిడ్డలు కావచ్చు, माता पिता हो सकता है, भाई बहन हो सकता है, और किस भी हो सकता है। నీ కులము కాదు, మతము కాదు, దేశము కాదు, ప్రాంతము కాదు, ఏదైనా కావచ్చు. तुम्हारे कुल तुम्हारे धर्म तुम्हारे देश तुम्हारे प्रांत क्या होने पर भी నీ దేశం కూడా నిన్ను మోసం చేసి ఉండవచ్చు. तुम्हारे देश भी तुमको धोखा दे सकता है। కొంతమందికి న్యాయం చేయొచ్చు, కొంతమందికి న్యాయం చేయలేకపోవచ్చు. कुछ लोगों को न्याय करता है, कुछ लोगों को न्याय नहीं करता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుడిచ్చే రక్షణ ఇలాంటిది కాదు, परमेश्वर के देने वाली उद्धार इस प्रकार नहीं దేవుడిచ్చే होता రక్షణ है, ఇలాంటిది కాదు. इस प्रकार की नहीं है। లూకాసు వార్త 19:10 ఏం చెప్తున్నాడంటే, लूका समाचार 19 और 10 में क्या యేసుక్రీస్తు कहते ప్రభువారు हैं? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? यीशु मसीह क्यों आए हैं इस लोक को? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? क्यों आया है इस लोक ఆయన को? ఎవరు అసలు? कौन है उन्होंने? ఆయన ఎవరు? కౌన్ హే వే? ఒక మనిషి కుమారుడిగా కన్య గర్భాన్ని జన్మించాడు, కానీ एक मनुष्य के पुत्र गर्भ में कुमारी के गर्भ में जन्मा है, ఆయన लेकिन దేవుని కుమారుడై ఉన్నాడు. परमेश्वर का पुत्र है దేవుడే उन्होंने। ఆయన్ని పంపించాడు. परमेश्वर उनको भेजा था। సృష్టిలో దేవుడు ఒక్కడైతే, सृजन में एक ही परमेश्वर होने पर దేవుడే తన కుమారుడిని లోకానికి రక్షకుడుగా పంపించాడు. परमेश्वर ही अपने इकलौता पुत्र को इस लोक को उद्धार ఆయనే करने ప్రభు के लिए అయినటువంటి भेजा है। యేసుక్రీస్తు వారిగా ఉన్నాడు. वे ही प्रभु यीशु मसीह जी हैं, దేవుని కుమారుడైన परमेश्वर का पुत्र हैं। క్రైస్తవులు చేసిన దేవుడు కాదు ఆయన. मसीहों से बनाया हुआ परमेश्वर नहीं है। బైబిల్ ఏం చెప్తా ఉంది? बाइबल क्या बोलता है? దేవుడే మానవులను సృష్టించాడు. परमेश्वर ही इंसानों को सृजन किया था। ఏ పోలికలో సృష్టించుకున్నాడంటే इस रूप में है कि తన పోలికలో సృష్టించుకున్నాడని చెప్తా ఉంది. अपने रूप में सृजन किया है। గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అని బైబిల్. परमेश्वर ने अपने रूप में बनाया था इंसान తన को, పోలికలో సృష్టించుకున్నాడు अपने మానవుడిని. रूप में बनाया था। కాలక్రమములో మానవుడు తంత్రగొట్టాయి, लेकिन समय गुजरने पर युक्ति से అనేక मानव ने తంత్రములను కల్పించుకొని कई प्रकार की युक्तियों से సృష్టికర్తను మర్చిపోయి सृजनहार को भूलकर సృష్టాన్ని పూజిస్తూ सारी सृष्टि को पूजा करते हुए అనేక మంది దేవుళ్ళు దేవతలను ఆరాధించుకుంటూ कई तरह तरह के देव देवताओं को आराधना करते ఈ हुए లోకములో సంచారము చేస్తూ इस लोक में फिरते हुए నశించి नाश होकर నరకానికి పోతున్నటువంటి नरक जाने वाले మానవ జాతిని मानव जाति को ఉద్ధరించడానికి, उद्धार देने के लिए, రక్షించటానికి, उद्धार देने के నరకము लिए, నుంచి తప్పించటానికి नरक से छुटकारा देने के लिए దేవుడే దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా, క్రీస్తు యేసు అవతారిగా, శరీరధారిగా ఈ లోకానికి జన్మించాడు. परमेश्वर ही परमेश्वर के पुत्र बनकर यीशु मसीह के रूप में देहधारी बनकर इस लोक को आए थे। అందుకని యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. इसलिए पवित्र यूहन्ना जी कहते हैं कि इस लोक को पाप भार को उठाने वाली एक मेमना है। బైబిల్ చెప్తా ఉంది, బైబిల్ बोलता ఎవరికి है రక్షణ, किसको उद्धार ఎవరికి है, రక్షణ అవసరమై ఉంది? किसका उद्धार चाहिए। బైబిల్ చెప్తా ఉంది, బైబిల్ बोलता ఏ है భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. कुछ भेद नहीं है, सभी ने पाप करके परमेश्वर की महिमा से रहित हैं। సృష్టికర్త అయినటువంటి దేవుడి నుంచి వేరైనటువంటి ప్రతి ఒక్క మానవుడు పాపములోనే ఉన్నాడు, सृजनहार से अलग हुआ हर एक मानव पाप में ही जीता है, పాపములోనే పుడుతున్నాడు, पाप में ही पैदा होता పాపములోనే है, పెరుగుతున్నాడు, पाप में ही पैदा పాపములోనే होता है, చనిపోతున్నాడు. पाप में ही मर जाते हैं। సృష్టికర్తను మర్చిపోవటమే పెద్ద పాపము. सृजनहार को भूलना बहुत बढ़िया पाप है। దుష్టుని వెంబడించడమే భయంకరమైన పాపము, శాపమై ఉంది. दुष्ट के पीछे चलना भयानक शाप बनता है। ఈ లోకములో ఒక దుష్టుడు ఉన్నాడు, इस लोक में एक दुष्ट था, అతడు సాతాను, उन्होंने सातान है, పడద్రోయబడిన ఆత్మగా ఉన్నాడు, गिरा हुआ आत्मा है, దేవునికి విరోధమైన ఆత్మగా ఉన్నాడు. परमेश्वर के विरुद्ध में हुआ आत्मा है, దేవునికి విరోధమైన ఆత్మగా परमेश्वर के विरुद्ध में आत्मा అనేక మంది होकर ప్రజలను, अपने कई प्रजाओं భాషలు को, మాట్లాడే వారిని, तरह तरह के भाषा बोलने అనేక वालों దేశ को, ప్రజలను कई देशों के प्रजाओं వాడు को తంత్రగొట్టాయి. युक्ति से సృష్టికర్త అయిన దేవుణ్ణి వెంబడించకుండా सृजनहार परमेश्वर के पीछे नहीं चलने देता है, వాడిని వెంబడించేటట్లు उनके पीछे चलने की ఆయా तरफ। ప్రాంతాల్లో దేశాల్లో భాషలు మాట్లాడే మధ్య వాడు వివిధ రూపాల్లో ప్రత్యక్షమవుతూ उन भाषाओं और प्रांतों में अब कई तरह तरह के रूप में प्रकट हो रहा है। సృష్టికర్తను తెలుసుకోకుండా सृजनहार को नहीं जानने के వారి लिए కళ్ళకు అంధత్వాన్ని కలగచేసి उनकी आंखों को अंधत्व
जो दे रहा है। ఇదే నిజం అనుకోని, यही सच है, इस प्रकार ఇదే నిజం सोचकर, అనుకోని यही सच है मानकर వాడిని వెంబడించేటట్లు చేస్తూ उनके पीछे चलने की तरह करते వాడి కొరకు हुए సిద్ధపరచబడినటువంటి నరకాగ్నికి అనేక మంది మానవ జాతిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. उनके लिए तैयार किया हुआ नरक के लिए कई मानव जातियों को ले जा रहा है। అందుకని బైబిల్ చెప్తా ఉంది, इसलिए बाइबल बोलता है నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. नाश होने वालों को उद्धार देने के लिए मनुष्य का पुत्र ने इस लोक को आया था। నశించే గొర్రెల కొరకు, మేకల కొరకు, గొడ్ల కొరకు ఆయన రాలా. नाश होने वाले भेड़ बकरियों के लिए नहीं आया है। తన పోలికలో సృష్టించిన మానవుడు నశించిపోతా ఉంటే ఆ నశించిపోయే మానవుడు కొరకు వచ్చాడు ఆయన. अपने रूप में बनाया हुआ इंसान नाश हो रहा है, उनको उद्धार देने के लिए आया था। యోహాను సువార్త 3:16 చెప్తున్నాడు, यूहन्ना सुसमाचार 3:16 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. परमेश्वर इस लोक को बहुत प्यार किया ఎంతగా है। ప్రేమించాడు అంటే इतना प्यार किया है తన कि ఏకైక కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని శిలువ మరణానికి అప్పగించునంతగా తాను సృష్టించుకున్నటువంటి మానవుణ్ణి ప్రేమించాడు. अपने इकलौता पुत्र को क्रूस के मरण को सौंपने तक अपने इंसान को प्यार कर रहा है। परमेश्वर చంపబడవలసింది యేసయ్య కాదు, శిలువలో मर जाने वाला यीशु नहीं है। మానవ జాతి చంపబడాలా, मानव जाति मर जाना మానవ है। జాతి దెబ్బలు తినాలా, मानव जाति को मार మానవ खाना జాతి पड़ना రక్తం है। కార్చాలా, मानव जाति को लहू बहाना है। ఏ భేదం లేకుండా అందరూ దారి తప్పిపోయి నశించడానికి సిద్ధంగా ఉంటే कुछ भेद नहीं है, सभी ने भटक जाकर नाश के लिए तैयार हैं। వీరందరి యొక్క పాప భారాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వీరందరికీ బదులుగా, సర్వలోక మానవ జాతికి బదులుగా తన రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టడానికి దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చేసాడు. सारे मानव जाति के बदले में उन्होंने लहू बहाकर प्राण देने के लिए इस लोक को आया था। నువ్వు దెబ్బలు తిన్నా, నువ్వు రక్తం కార్చినా నీకు రక్షణ రాదు, నీ ఇంటి వారికి రక్షణ రాదు. तुम लहू बहाने पर भी तुमको उद्धार नहीं आता है, तुम्हारे घराने को भी उद्धार नहीं आता। పరిశుద్ధమైనటువంటి రక్తమే పాపులమైనటువంటి మన యొక్క పాపాన్ని కడిగేదై ఉంది. पवित्र लहू ही हमारे पाप को धो देने वाली है। అందుకనే పరిశుద్ధమైనటువంటి జన్మల పరిశుద్ధ రక్తం కలిగినటువంటి యేసయ్య రక్తము మాత్రమే ప్రతి పాపం నుంచి ప్రతి పాపిని కడిగి పవిత్రపరచుదని బైబిల్ చెప్తా ఉంది. पवित्र यीशु का लहू ही हर एक पापी को हर एक पाप से छुटकारा देता है। ప్రియ సహోదరుడా, సహోదరి, भाई और बहन, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? हम कौन हैं अब? పాపులమై ఉన్నాము. हम पापी हैं। ఏ భేదం లేకుండా అందరము పాపము చేశాము. कुछ भेद नहीं है, सबने पाप किया ఈ है। దేశం ఏంటి, ఆ దేశం ఏంటి, इस देश क्या है, उस देश ఈ क्या మతం है, ఏంటి, ఆ మతం ఏంటి, इस धर्म क्या है, उस धर्म ఈ क्या కులం है, ఏంటి, ఆ కులం ఏంటి, इस कुल क्या है, उस कुल क्या ఏ है, భేదము లేదు. कुछ भेद नहीं है। సృష్టిలో దేవుడే మానవుని చేస్తే सृजन में परमेश्वर ही इंसान को సృష్టికర్తను बनाने మర్చిపోయి पर దేవునికి విరుద్ధంగా ప్రతి ఒక్క మానవుడు పాపము చేశాడు. सृजनहार को भूलकर हर एक इंसान ने पाप किया था। నీవు నేను అడగొచ్చు, तू और मैं पूछ सकते ఎందుకయ్యా हैं, పుట్టిన ప్రతివాడు పాపం ఎందుకు చేశాడు? क्यों हर एक व्यक्ति क्यों पाप किया బైబిల్ है? చెప్తా ఉంది, ఆజ్ఞాతి క్రమమే పాపమై ఉంటుండగా बाइबल बोलता है कि आज्ञा तोड़ना ही पाप है। సృష్టి ఆది ఆదాము అవలైనటువంటి सृष्टि में आदम और हव्वा ने అపవాది చేత మోసగించబడి इब्लीस के उन्होंने धोखा खाकर ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు. आज्ञा तोड़कर पाप किया था। ఆ పాపం ఏంటో తెలుసా? उस पाप क्या है? శరీర దురాశ. शरीर की लालच है। గర్భము ధరించింది. वो गर्भ धारण किया था। పాపం పరిపక్వమై पाप फल हुआ है। మరణాన్ని కన్నది. मरण को उन्होंने जन्म दिया है। అలాగనే భక్తుడు అంటున్నాడు, इसलिए भक्त कह रहा పాపం है, వలన నా తల్లి నన్ను గర్భము ధరించింది, पाप में ही मेरी माता ने मुझे गर्भ धारण పాపములోనే किया है। పుట్టాను, పాపములోనే పెరుగుతున్నాను, पाप में ही पैदा हुआ हूँ, मैं पाप में పాపములోనే ही चल रहा మరణిస్తున్నాను. हूँ, पाप में ही मैं मर जा కనుక रहा हूँ। పుట్టిన ప్రతి మానవుడు కూడా జన్మతః పాపులై ఉన్నారు. जन्मा हुआ हर एक इंसान ने पापी है। ఏ కులము పరిశుద్ధమైన కులము కాదు, इस कुल भी पवित्र नहीं है, ఏ మతము పరిశుద్ధమైన మతము కాదు, इस धर्म भी पवित्र नहीं ఏ है, దేశ ప్రజలు పరిశుద్ధులైన వాళ్ళు కారు. इस देश प्रजा भी पवित्र नहीं है। ఆదిలోనే మన మూల పితరులైన ఆదామవల పాపం ద్వారా మానవ జాతిని కన్నారు. आदि में ही पाप के द्वारा पैदा किया है मानव जाति को। కనుక జన్మములోనే పాపం ఉంది. जन्म में ही पाप है। నీవు నేనేదో మంచి డ్రెస్సులు వేసుకొని నేను పరిశుద్ధులని చెప్పడానికి లేదు. तू और मैं अच्छा कपड़ा पहनकर हम पवित्रवान हैं, इस प्रकार नहीं कहना है। నా రూపురేఖలు నేను మార్చుకొని నేను పరిశుద్ధుని చెప్పడానికి లేదు. मेरा रूप मैं बदल कर मैं पवित्र हूँ, इस प्रकार नहीं నా कहना తల్లి है। నన్ను పాపములో కన్నదే, मेरे माता मुझे पाप में ही నీ पैदा తల్లి किया నిన్ను है। పాపములో కన్నదే, तुम्हारी माता तुमको पाप దురాశ में ही గర్భము पैदा किया ధరించి है। పాపాన్ని కన్నదే, पाप को गर्भ धारण किया है। దురాశ గర్భము ధరించి పాపాన్ని కన్నదే. दुराशा ने गर्भ धारण कर को पाप को పాపములోనే पैदा నువ్వు किया నేను है। పుట్టాము. पाप में ही पैदा हुआ శరీర है। దురాశ వలనే మనము జన్మించాము. शारीरिक दुराशा से हम కనుక पैदा మన हुआ है। జన్మములోనే పాపం ఉంది. जन्म में ही पाप है। జన్మతః పాపులమైనటువంటి ఈ పాపాన్ని పరిహరించేది ఏమిటి? जन्म से पाप हुआ, हमको परिहार करने वाला क्या है? ఒక్క పరిశుద్ధమైనటువంటి రక్తమే. ये एक पवित्र लहू ही है। ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించడానికే దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తాన్ని కార్చి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టి మృత్యుంజయుడై తిరిగి మూడో దినాన లేచాడు. उस पवित्र लहू को बहाने के लिए यीशु मसीह ने परमेश्वर के पुत्र के रूप में और मनुष्य के पुत्र के रूप में देहधारी बनकर इस लोक को आकर क्रूस में बलि होकर तीसरे दिन में जी उठा है। యేసు రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తమైంది. यीशु का लहू पवित्र लहू है। ఈ రోజు ప్రియ సహోదరుడా, సహోదరి, आज भाई और बहन,
మూలవాక్యం ఏం సెలవిస్తా ఉంది? मूल वचन क्या बोलता है? నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. मनुष्य का पुत्र खोए हुए को ढूंढने और उनका उद्धार करने को आया है. నీకు అన్ని బాగానే ఉన్నవి, तुमको सब कुछ ठीक से है, మంచి ఉద్యోగం ఉంది, अच्छा नौकरी है, మంచి వ్యాపారం ఉంది, अच्छा व्यवसाय है, మంచి కుటుంబం ఉంది, अच्छा परिवार है, చాలా ధనం ఉంది, बहुत सारा धन है, వెండి బంగారం ఉంది, बहुत सारा सोना चांदी ఆస్తి है, అంతస్తులు ఉన్నాయి. बहुत सारा संपत्ति भी అసలు है. ఇప్పుడు దేవుని ఎతకాల్సిన పని కూడా నీకు లేదు, तो परमेश्वर को खोजने की कोई काम नहीं है, అసలు అవసరం కూడా లేదు. कोई जरूरत नहीं है तुमको. ఏదన్నా ఉంటే చివర్లో చూద్దాములే, अगर कोई है तो हम आखिरी में देखेंगे, లాస్ట్ టైం లో చూద్దాములే. आखिरी समय में देखेंगे. చాలా మందితో అంటుంటారు. बहुत लोग कहते हैं. యవన కాలంలో ఎవరైనా ప్రభు నమ్ముకున్నారనుకోండి, जवानी के समय में कोई परमेश्वर के ऊपर विश्वास करने पर, లేక నడి వయసులో ఒక 40 సంవత్సరాలప్పుడు ప్రభు నమ్ముకున్నారనుకోండి, 40 साल में परमेश्वर पर विश्वास करने पर వాళ్ళ బంధువులు గాని స్నేహితులు గాని ఇళ్ళ పక్క వాళ్ళు అంటుంటారు, उनके पड़ोसी उनके रिश्तेदार कहते हैं कि అప్పుడే నీకేమొచ్చిందమ్మా ప్రభు నమ్ముకున్నావని. अभी तुमको क्या हुआ है, प्रभु जी पर विश्वास करते हो. ఏమంటారండి? क्या कहते हैं? అప్పుడే నీకేమొచ్చిందమ్మా అంటారు. अभी तुमको क्या आया है. అంటే అర్థం ఏంటి? इसका माने क्या है? ఇంకా నువ్వు లోకంలో పాపంలో జీవించాల్సిన జీవితం చాలా ఉంది. तुम लोक में पाप में जीने का जीवन बहुत सारा है. సహజంగా అంత అయిపోయినాక ప్రభు నమ్ముకుంటే బాగుంటది అనుకుంటారు. सब कुछ खत्म होने के बाद प्रभु जी पर विश्वास करने से अच्छा लगता है. ప్రియ సహోదరుడా, प्रिय भाई, అది మానవుడి యొక్క ఆలోచన, ये इंसान का सोच నీ है, యొక్క నా యొక్క ఆలోచన. तुम्हारा मेरा सोच है. దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? परमेश्वर का सोच क्या है నశించే कि మానవుని ఎట్లా రక్షించాలి, नाश होने वाले मानव जाति को कैसे उद्धार నశించే करना మానవుని है. ఎట్లా రక్షించాలి, नाश होने वाले मानव जाति को कैसे నశించే उद्धार మానవుని ఎట్లా करना है, రక్షించాలి. कैसे उद्धार करना है. చాలా మంది క్రైస్తవులు కూడా చూస్తూ ఉంటామండి. बहुत सारे मसीही लोगों में हम देखते కోపడవద్దు हैं. ప్రియ సహోదరి సహోదరుడా, गुस्सा मत करो भाई. వాళ్ళ కుటుంబంలో వాళ్ళే రక్షించబడి ఉంటారు. उनके परिवार में वे ही उद्धार पाते వారి हैं. కుటుంబ సభ్యుల యొక్క రక్షణ గాలి కుదిలేస్తారు. उनकी परिवार वालों के उद्धार को उन्होंने नहीं पकड़ते हैं और नहीं कहते हैं. నాకు తెలిసినటువంటి ఒక తల్లి గారు ఉన్నారు. हमारे जान में एक माता जी हैं. ఆమె చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తూ ఉంది. बहुत सालों से मंदिर जाती थी, ఇప్పటికి కూడా వెళుతూనే ఉందామా. अभी भी जाती थी. उन्होंने కోపడొద్దు ఎవరు కూడా దయచేసి. गुस्सा मत करो. ఆమె ఇంటి వారు ఎవరు కూడా రక్షించబడలేదండి. उनकी घराना कुछ एक व्यक्ति भी नहीं उद्धार पाया है. కొడుకులు గాని, కోడళ్ళు గాని, కూతుర్లు గాని, అల్లుళ్ళు గాని, మనవ సంతానం గాని ఎవరు రక్షించబడలా. उनका बेटा बेटी बहू कोई नहीं उद्धार पाया है. ఎందుకు రక్షించబడలా? क्यों उद्धार नहीं पाया है? చెరసాల నాయకుడితో ఇందాక పౌలు శీలలు చెప్పారు కదా, दरोगा से पौलुस और सिलास ने कहा, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? हे सज्जनों, मैं उद्धार पाना है तो क्या करूं? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షించబడతారు అన్నాడు. प्रभु यीशु मसीह पर विश्वास रखो, तब तुम और तुम्हारे घराने को उद्धार मिलता है. అదే कहा है? దినమన उसी दिन में పౌలు శీలను తీసుకొని వెళ్ళి पौलुस सिलास को ले వారి जाकर గాయాలన్నీ కడిగి उनके सारे घावों को తన ఇంటి धोकर వారందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ఇప్పించి उनके सारे घराने को उद्धार दे दिया है. వాళ్ళందరితో పాటు కలిసి సంతోషించి తిరిగి వెళ్ళిపోయారు పౌలు శీలలు. उन सभी के साथ उन्होंने खुशी से रहकर पौलुस सिलास चल गए हैं. ఒక్క క్షణంలో ఇంటి వారందరికీ రక్షణ వచ్చింది. एक क्षण में सारे घराने को उद्धार आया है. ఒక్క క్షణంలో కొన్నేళ్ళు ఇంటి వారందరికీ రక్షణ एक వచ్చేసింది. मिनट में करनेली सारे परिवार वालों को उद्धार आया है. ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, ఈ తల్లి గారు రక్షించబడి 25-30 సంవత్సరాలు అయింది. इस माता जी को उद्धार पाकर 25 साल हो गया है. ఆమె ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధపరచట్లా. उनकी घराने के उद्धार के लिए जहाज तैयार नहीं कर रही थी. उसकी प्यार मैं नहीं भूल पाऊंगा तेरी क्रूस की याद, मैं नहीं देख पाऊंगा तेरी क्रूस की प्यार, मैं नहीं भूल पाऊंगा तेरी क्रूस की याद, मैं नहीं देख पाऊंगा. तुझे मारने वाले को तेरा गाल दिखाकर निंदा से तू बर गया क्या, निंदा से तू बर गया क्या, अनुग्रह सत्य परिपूर्ण परमेश्वर, अनुग्रह सच के परिपूर्ण परमेश्वर, अनुग्रह सच के परिपूर्ण
की प्यार मैं नहीं भूल पाऊंगा, तेरी क्रूस की याद मैं नहीं देख पाऊंगा, मैं नहीं देख पाऊंगा. ఆ తల్లి గారు उस माता जी ने 25-30 సంవత్సరాలుగా మందిరానికి వెళుతూనే ఉంది. 25 और 30 साल से मंदिर जा रही थी. ఇక్కడ ఒక చెరసాల నాయకుడు यहाँ एक दरोगा ने రెప్పపాట్లో తన ఇంటి వారందరూ రక్షించబడ్డారు. 1 मिनट में उनको और उनके परिवार को भी उद्धार मिला ప్రభు है. అంటున్నాడు కదా, प्रभु जी कहते हैं ना, ఆవగినంత విశ్వాసం ఉంటే ఏ అద్భుతమైన జరుగుతుంది. उन पर विश्वास करने पर कुछ भी अचंभा कार्य पा सकते हैं. రక్షించబడిన ఒక తల్లి ఒక తండ్రి उद्धार पाया हुआ एक माता और पिता ने ఏమి ఇవ్వాలని కోరుకోవాలి. क्या देने के लिए सोचना है. దేవుని ద్వారా తాను పొందుకున్నటువంటి రక్షణ ఇవ్వాలి అని కోరుకోవాలి. परमेश्वर के द्वारा अपने पाया हुआ उद्धार उनको देना, अपने परिवार वालों को देने के लिए चाहना है. కానీ లోకస్తులు సహజంగా ఏమనుకుంటారు, इस लोक वाले ने क्या सोचते हैं, నా పొలం నా పిల్లలకి ఇవ్వాలి, मेरा खेत मेरे बच्चों को నా देना है, ఇల్లు నా పిల్లలకి ఇవ్వాలి, मेरा घर मेरे बच्चों को देना నా है, బంగారాన్ని కుమార్తెలకు పంచాలి मेरे सोने को मेरे बेटियों को बांटना అని है. ముందుగానే రకరకాల ఒప్పందాలు చేసుకొని అగ్రిమెంట్లు చేసి इस तरह के उन्होंने सोचते हैं. వాళ్ళు చనిపోబోయే లోపు ఈ ఆస్తుల పంపకాలన్నీ జరిగించి చచ్చిపోతారు. मर जाने से पहले ये सभी बांट कर मर जाते हैं. ఈ తల్లి గారు इस माता जी ने ప్రభువుని నమ్ముకుందే గాని प्रभु पर विश्वास किया है, लेकिन 25-30 సంవత్సరాల మందిరానికి నడుస్తూనే ఉంది గాని 25 और 30 साल से मंदिर जा रही थी, ఈ लेकिन ఇంటి వారి రక్షణ కొరకు ఏ మాత్రం కూడా ఓడ సిద్ధపరచలా. घराने की उद्धार के लिए उन्होंने जहाज तैयार नहीं किया है. రేపు వాళ్ళందరూ నరకానికి వెళితే वे सब नरक जाने पर దేవుడు నిన్ను అడిగితే परमेश्वर तुमको पूछने पर నువ్వేం లెక్క చెప్తావు? तुम क्या करते हो. అయ్యా నా పిల్లలకి అన్ని ఎకరాల పొలం ఇచ్చానయ్యా, मेरे बच्चों को इतना खेत दिया हूँ, నా పిల్లలకి అన్ని ఇళ్ళు ఇచ్చానయ్యా, मेरे बच्चों को उतना घर दिया हूँ, ఇదిగో వెండి బంగారం డబ్బులు ఇట్లా పంచానయ్యా, सोना चांदी पैसे इस प्रकार मैं बांट వాళ్ళు दिया हूँ, సుఖంగా జీవించేటట్లు చేశానయ్యా, उनको सुख से जीने के लिए किया టయానికి हूँ, పెళ్లిళ్ళు చేశానయ్యా, उनको शादी किया हूँ, టయానికి ఉద్యోగాలు ఇప్పించానయ్యా, उनको नौकरों दे दिया हूँ, వాళ్ళు హ్యాపీగా జీవించేటట్టు చేశాను वे ప్రభువా. लोग अच्छे से जीने के लिए मैं सब कुछ किया हूँ. ప్రభు వాళ్ళకు కూడా రక్షణ ఇయ్యయ్యా అంటే प्रभु उनको भी उद्धार दो कहने पर ప్రభు అంటాడు, प्रभु जी कहते हैं, నిన్ను కూడా అంటాడేమో, तुमको भी पूछते हैं, నువ్వెవరో నాకు తెలియదు అంటాడేమో, तुम कौन है मैं नहीं जानता నీ हूँ కొడుకు कहते हैं, ఎవరో నాకు తెలియదు, तुम्हारा बेटा कौन है मैं నీ नहीं కూతురు जानता, ఎవరో నాకు తెలియదు. तुम्हारी बेटी कौन है मैं नहीं ఈ जानता. లోకంలో మానవుడు శాశ్వతంగా జీవించలేడు. इस लोक में मानव शाश्वत से नहीं जी सकते. శాశ్వత జీవాన్ని ఇవ్వడానికి దేవుని కుమారుడిగా మనుష్య కుమారుడిగా యేసయ్య ఈ లోకానికి వచ్చేసాడు. शाश्वत जीवन देने के लिए देहधारी बनकर आए हैं यीशु मसीह ने. తన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా గొప్ప రక్షణ భాగ్యాన్ని లోకానికి తీసుకుని వచ్చాడు. अपने क्रूस मरण और पुनरुत्थान के द्वारा उन्होंने बढ़िया उद्धार నీ लेकर आया था. కాలంలో అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేశావు. इतना बढ़िया उद्धार को तुम नहीं देखने पर क्या ఎలాగన करते నీ हो? ఇంటి వారు రక్షించబడతారు? कैसे तुम्हारे घराने को నీ उद्धार ఇంటి వాళ్ళు मिलता है? ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి కట్టుకుందామని వారికి కావలసినవన్నీ నీవు అందించావు. तुम्हारे घराने को क्या खाना है क्या पीना है इस प्रकार के सब कुछ दिया हो ఈ तुम. లోకంలో వాళ్ళు బాగా రక్షణకరంగా జీవించడానికి మార్గాలన్నీ వేశావు. इस लोक में वे लोग सब कुछ खुशी से जीने के लिए तुमने सब कुछ दिया ఈ है. లోకంలో వాళ్ళు సుఖంగా జీవించడానికి అన్ని మార్గాలు చూపించావు. इस लोक में उन्होंने खुशी से जीने के लिए सब कुछ दिया कर, వాళ్ళు నిజమైన రక్షణ పొందకుండా చేశావు నువ్వు. लेकिन उनको सच्चा उद्धार नहीं पाया है వారి वे लोग. ప్రాణాలన్నిటికీ నీవే ఉత్తరవాదివి. उनकी सारी प्राणों को तू ही होते ఓ हो ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन. ఈ రోజు మన సంఘానికి కావచ్చు, ఏ సంఘానికి కావచ్చు వస్తున్నటువంటి ప్రియ తల్లి తండ్రి ఆలోచించాల్సింది ఇదే. हमारे कलीसियों का और किसी कलीसियों के भी हर एक आने वाले हर एक माता पिता सोचना है. చాలా మంది క్రైస్తవుల్లో కూడా చూస్తూ ఉంటాం మనం. बहुत सारे मसीही लोगों में भी हम देखते हैं. ఏమిటయ్యా అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే, अब और क्या भेद क्या है इसमें. అప్పటి కాలంలో వాళ్ళకి వేరు దేవుళ్ళు ఉన్నారు, उस समय में उनको अलग परमेश्वर है. ఇప్పటి కాలంలో యేసయ్య దేవుడిగా కలిగి ఉన్నారు. आज के समय में यीशु परमेश्वर के रूप में है उनको. మిగిలిందంతా సేమ్ టు సేమ్, बाकी सब कुछ एक ही प्रकार चलता है, ఏమీ మారదు. कुछ नहीं बदलता ప్రభు है. అంటున్నాడు కదా, प्रभु जी कहते ఒకడు हैं క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం చూడడు, చేరలేడు. एक व्यक्ति ने नया से जन्म देने से ही वे नए राज्य में जाते हैं, మారు नहीं तो మనసు नहीं పొందడానికి जाते నేను పాపులను పిలవచ్చిదను కానీ నీతిమంతులను పిలవరాలేదంటున్నాడు. हैं. मन फिराने के लिए मैं पापियों को बुलाने आया हूँ, धर्मियों को नहीं बुलाने आया हूँ. స్వనీతిపరమైన క్రైస్తవ జీవితం కేవలం ఆ వ్యక్తికి మాత్రమే ఒకవేళ రక్షణలో ఉండొచ్చు. अपनी नीति से हुआ मसीह का जीवन इसी प्रकार होता है. స్వార్థంతో కూడిన క్రైస్తవ జీవితము, स्वार्थ से हुआ मसीह का जीवन, లోకాశలతో కూడిన క్రైస్తవ జీవితము, लोक की लालसाओं से हुआ मसीह का దేవుని जीवन, కొరకు జీవించలేని క్రైస్తవ జీవితము परमेश्वर के लिए नहीं जीने वाला मसीह का जीवन ఎప్పటికీ నీ ఇంటి వారి రక్షణకు
ఒక ఓడను సిద్ధపరచలేదు. जब देखने पर भी तुम्हारे घराने को उद्धार के लिए एक जहाज नहीं बनाता है। నువ్వు పైకి ప్రార్థన చేసిన నీ ఇంటి వారు ఎవరు కూడా రక్షించబడరు. तुम ऊपर ऊपर को प्रार्थना करने पे भी तुम्हारे घराने को उद्धार नहीं मिलता నువ్వే है। దేవునితో అంటు కట్టబడవు. तुम परमेश्वर के साथ नहीं जीते నువ్వే हो। దేవుని కొరకు జీవించవు. तुम परमेश्वर के लिए नहीं నువ్వే जीते हो। లోకాశలు విడిచిపెట్టవు. तुम लोग की लालसाओं को नहीं छोड़ते हो। ఎలాగ నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు? कैसे तुम और तुम्हारे घराने को उद्धार मिलता ఏ है? సహోదరుడా సహోదరి, भाई और बहन, ఒకేసారి విడుదల అనేది కలుగుతుంది. एक ही प्रकार छुटकारा पाते हैं। విడిచిపెట్టేశాడు చెరసాల నాయకుడు. छोड़ दिया है दरोगा ने, అధికారాన్ని విడిచిపెట్టాడు. अधिकारी को छोड़ दिया है, ఆయుధాన్ని విడిచిపెట్టాడు. हथियारों को छोड़ दिया है। వీటన్నిటికంటే మించినటువంటి గొప్ప రక్షణ నాకు కావాలనుకున్నాడు. इन सभी से ज्यादा मुझे बढ़िया उद्धार పౌలు चाहिए శీలలు सोचा ప్రకటించే है। గొప్ప రక్షణ నాకు కావాలనుకున్నాడు. पौलुस सिला से सुनाने जाने वाली అయ్యలారా उद्धार मुझे రక్షణ चाहिए పొందాలంటే देखा है। నేనేమి చేయాలి? हे सच्चिदाम उद्धार पाने के ఇప్పుడే लिए मैं నువ్వు क्या విశ్వాసం करूं? ఉంచు. प्रभु यीशु पर विश्वास ఇప్పుడే रखो। విశ్వాసం ఉంచు. अभी विश्वास ఆ रखो। చెరసాల నాయకుడు ఉంచినటువంటి విశ్వాసం ఎటువంటిదో తెలుసా? उस दरोगा किस प्रकार विश्वास किया है అదే इसलिए? దినమున తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినటువంటి విశ్వాసాన్ని ఉంచాడు. उसी दिन में अपने परिवार को भी उद्धार देने का उस प्रकार का పౌలు विश्वास శీల रखा है। రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాడు. पौलुस और सिलास के रूप में हुआ परमेश्वर का अपने घर में निमंत्रण తన दिया ఇంటి है। వారందరూ రక్షించబడ్డారు. उनके सारे घराने को उद्धार हुआ है। ఈ రక్షణ నీకుందా? क्या इस उद्धार तुमको है? ఈ రక్షణ నీ కుటుంబానికి ఉందా? क्या तुम्हारा उद्धार तुम्हारे परिवार ఈ को రక్షణ है? నీ బిడ్డలకు భార్యకు భర్తకు ఉందా? क्या इस उद्धार तुम्हारे बच्चों को है? లేకపోతే पति को है? అంగలార్చు. नहीं है तो विलाप करो। లేకపోతే అంగలార్చు. దేవుడి లోకంలో శాంతి సమాధానం కోసమే కాదు వచ్చింది ఆయన. सिर्फ इस लोक में शांति के लिए ఈ नहीं లోకంలో आया ఆస్తి है। అంతస్తులు పంచడానికి కాదు. संपत्ति बांटने के लिए నశించే నీ नहीं। ఆత్మ నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించడానికి వచ్చాడు ఆయన. नाश होने वाले तुमको नरक से छुटकारा देने के ఆయన लिए आया దేవుడు है। దేవుని కుమారుడై ఉన్నాడు. परमेश्वर है, परमेश्वर ఇది के దేవుని पुत्र యొక్క है। సువార్త. परमेश्वर का सुसमाचार ఇది యేసుక్రీస్తు है। ప్రభువు యొక్క రక్షణ సువార్త. यीशु मसीह का सुसमाचार ఇది మత है। సువార్త కాదు. ये इस प्रकार की सुसमाचार నశించే नहीं है। మానవ జాతిని వెతక రక్షించేటువంటి రక్షణ సువార్త అయ్యింది. नाश होने वाले मानव जाति को उद्धार देने के लिए उद्धार सुसमाचार है यह। ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, అలాగనే నీకును ఇంటి వారికి రక్షణ వస్తది. इस प्रकार तुमको तुम्हारे घराने को उद्धार मिलता है। ఒక్కసారి యోచించుకుంటావా? क्या एक बार सोचते ఈ हो? రోజు నీకు కలిగింది విడిచిపెడతావా? अभी तुम छोड़ते हो तुमको सब कुछ। నీకున్నవి అన్ని విడచి నీ సిలువను ఎత్తుకొని, నీకున్నవి అన్ని విడచి నీ సిలువను ఎత్తుకొని దేవునితో నడుచుచు ప్రభు యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు, ప్రభు యేసుని ప్రేమించు, ప్రభు యేసుని కీర్తించు. నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు. ఏం చేస్తున్నావు? क्या करते हो तुम? నాగటి మీద చేయి పెడతావు. तो हल के ऊपर हाथ रखा है। ప్రభు కావాలి అంటావు. क्या प्रभु चाहिए कहते ప్రభుతో हो? నడవాలి అంటావు. प्रभु के साथ चलना ప్రభులో चाहते हो? జీవించాలంటావు. प्रभु में जीना चाहते ప్రభు हो? కొరకు ఏమీ విడిచిపెట్టవు నువ్వు. प्रभु के लिए कुछ नहीं छोड़ते हो तुम? ఎలాగన నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు? कैसे तुम और तुम्हारे घराने को उद्धार मिलता है? ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, చదవబడిన మూలవాక్య భాగములో इस मूल के वचन ఒక में వ్యక్తి కనపడతాడు. एक व्यक्ति है। నీకు అర్థం కావాల్సింది ఒక విషయం ఉంది. तुमको जाने वाली एक बात నాకు है। అర్థం కావాల్సింది ఒక విషయం ఉంది. मैं भी समझने वाली एक बात ఈ है। లోకంలో నీకు నాకు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా इस लोक में तुमको मुझको क्या होने पर भी నీ నా ఆత్మలో तुम्हारा मेरा आत्मा होने, నశించి నరకానికి వెళ్ళేవైతే नाश होकर नरक जाने वाले हो ఈ तो రోజే మనల్ని మనం చెక్ చేసుకోవాలి, आज ही हम अपने आप को देखना है, ఉపేక్షించుకోవాలి. इनकार करना है। ఏమిటి? क्या है? మానవ జీవితానికి ఇదేనా? क्या मानव जाति को यही है? ఇది కాదు, यह नहीं है, ఏదో ఉంది. कुछ है। దేవుడు परमेश्वर సర్వాంతర్యామి. सभी प्रकार में रहते हैं। దేవుడి లోకము परमेश्वर का इस పరలోక రాజ్యం అయి ఉంది. स्वर्ग का राज्य है। దేవుని రాజ్యము परमेश्वर का राज्य పరలోక రాజ్యం అయి ఉంది. स्वर्ग का राज्य है। దేవుడు భూలోకములో ఉండే దేవుడు కాదు. परमेश्वर इस लोक में रहने वाला ఆయన అతి नहीं है, పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. पवित्रवान परमेश्वर తన है। కొరకు మానవుని సృష్టించుకున్నాడు अपने लिए इंसान को बनाया है, తనతో పాటు ఉండటానికి. उनके साथ रहने के అయితే लिए। పాపం చేసిన మానవుడు విమోచించడానికి కుమారుడుగా యేసయ్య వచ్చి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడం ద్వారా తిరిగి మానవ జాతిని విమోచించి తండ్రితో సమాధానపరిచాడు. पाप किया मानव जाति को छुटकारा देने के लिए यीशु मसीह आकर लहू देकर इनको बचाया है। తిరిగి తండ్రితో సమాధానపరిచేదే ఈ రక్షణ. पिता से मेल मिलाप कराने वाले ही यही उद्धार, దేవుని దగ్గరికి నిన్ను చేర్చేదే ఈ రక్షణ. परमेश्वर के पास तुमको ले जाने वाले ही है उद्धार, నిత్యము దేవునితో నిన్ను జీవింపచేసేదే ఈ రక్షణ. लगातार तुमको परमेश्वर
परमेश्वर के साथ जीने के करने ఆ वाला రక్షణ ही है ఇవ్వటానికే उद्धार। దేవుని కుమారుడుగా ప్రభు యేసుక్రీస్తు వారుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టాడు. इस उद्धार के लिए यीशु मसीह ने देहधारी बनकर आकर लहू बहाकर प्राण दिया था। నీవు నిన్ను గ్రహించాల్సిన రెండు విషయాలు ఉంది. तू और मैं ग्रहण करने का दो నీవు बात నేను है। పాపిననే సంగతి మర్చిపోకూడదు. तू यह नहीं भूलना है कि तुम पापी हो। చాలా మందిని చూసినప్పుడు बहुत लोगों को देखने తమకు पर తామే పరిశుద్ధులుగా ఉంటారు. अपने आप को पवित्रवान इस प्रकार కానీ सोचते బైబిల్ చెప్తా हैं, ఉంది लेकिन बाइबल ఏ बोलता భేదము है లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. कुछ भेद नहीं है, सभी ने पाप करके परमेश्वर की महिमा से रहित हैं। అలాగన నశించిపోతూ ఉన్నారు. इस प्रकार नाश हो रहा है। అలాగన నశించిపోయే మానవ జాతిని రక్షించడానికి దేవుడు వచ్చాడు ఈ లోకానికి. इस प्रकार नाश होने वाले मानव जाति को उद्धार देने के लिए परमेश्वर ప్రియ आया है। సహోదరుడా సహోదరి, भाई और बहन, రెండో విషయము, दूसरी बात, ఈ లోకము నీకు నాకు ఎవరికి శాశ్వతం కాదు. इस लोक तुमको मुझको किसको भी शाश्वत नहीं మరి है। శాశ్వతం కానీ ఈ లోకములో మనం రక్షణ పొందాలంటే ఎట్లా? अशाश्वत इस लोक में हम उद्धार पाना है तो कैसा है? రక్షణ उद्धार దేవునికి సంబంధించింది. परमेश्वर की है, అది దేవుని రాజ్యం అయ్యింది, परमेश्वर का राज्य నిత్య है, జీవం అయ్యింది, अनंत जीव है, పరలోక రాజ్యం అయ్యింది. स्वर्ग का राज्य అది है, దేవుడే ఇచ్చేది అయ్యింది. परमेश्वर ही देता है उसको। మానవులుగా మనం రక్షించుకునేది మన ఉద్యోగం ద్వారా రక్షించబడుతున్నాము, हम अपने आप को नौकरी के మన द्वारा बचाते వ్యాపారాన్ని हैं, బట్టి మనం రక్షించబడుతున్నాము. व्यवसाय के द्वारा बचाते हैं। ఏదైనా పొరపాట్లుంటే రక్షకులు వచ్చి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. अगर कोई गलती है तो रक्षक आकर हमको ఈ रोक లోకంలో जाते हैं। ఒక రకమైన రక్షణతో మనం రక్షించబడుతూ ఉన్నాము. इस लोक में हम एक प्रकार की उद्धार से हम కానీ बचाते हैं। దేవునితో జీవించే రక్షణ, परमेश्वर के साथ जीने की నిత్య జీవ उद्धार, రక్షణ కావాలి అంటే अनंत जीव का उद्धार चाहिए ప్రభువే है तो చెప్పాడు, प्रभु जी कहा నా है, ద్వారా తప్ప ఎవడు ఈ రక్షణ పొందలేడు, मेरे बिना कोई इस उद्धार को नहीं నా पाते हैं। ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. मेरे बिना कोई स्वर्ग के राज्य में नहीं जाते కనుక हैं। ఆ రక్షణ నీకు కావాలి. రెండు విషయాలు ఉండాలి. और तुमको इस उद्धार चाहिए, इस प्रकार की है। అలాగని ఈ లోకములో इस लोक में తనకు తాను నీతిమంతుడుగా, अपने आप को धर्मी తనలో ఏ के रूप में, పాపము లేదనుకుంటూ हम मुझ में कोई पाप ఒక नहीं है, इस ఉద్యోగాన్ని प्रकार सोचकर చేసుకుంటున్నాడు. एक नौकरी कर रहा ఇందాక है। వ్యక్తి కూడా ఉద్యోగాన్ని చేసుకుంటున్నాడు, చెరసాల నాయకుడు. दरोगा भी नौकरी कर रहा है। ఈతను కూడా ఇంకొక నాయకుడే. ये व्यक्ति भी एक नायक है। ఏంటంటే పన్ను వసూలు చేసేవాడు. उन्होंने क्या है कि उसको जो అతని कर పేరు चुकाते हैं। జక్కయ్య. उनका नाम जक्के है। పొట్టిగా ఉంటాడు కనుక పొట్టి జక్కయ్య అని అందరూ పిలుస్తారు. उन्होंने नाटा है इसलिए उनको नाटा जक्के कहते పొట్టి हैं। జక్కయ్య అని పిలుస్తారు. नाटा जक्के कहते हैं। ఒక రోజు యేసయ్య ఆ త్రోవన రాబోతా ఉంటే एक बार यीशु ने उस मार्ग में आ रहा है। యేసయ్య ఎవరు అని చూడగోరాడు. यीशु कौन है देखना चाहा था। అతను పొట్టివాడై ఉన్నందు వలన उन्होंने नाटा था। మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. कूलर का पेड़ पर चढ़कर उन्होंने बैठ ఎందుకంటే गए। యేసయ్య చుట్టూ అనేక మంది గుంపులు గుంపులు జనాంగం వస్తూ ఉన్నారు. यीशु के आसपास में बहुत सारा झुंड है इसलिए। ఎందుకంటే అనేకులు తమ రోగాలు స్వస్థపరచుకోవటానికి, बहुत सारे लोग अपनी बीमारी से छुटकारा తమ पाने के సమస్యలు लिए, చెప్పుకొని విడుదల పొందుకోవటానికి వస్తూ ఉన్నారు. उनके संकट से छुटकारा पाने के लिए आ रहा है। నిజంగా యేసు నామములో అద్భుతాలు జరుగుతావా? क्या सच्चाई में यीशु के नाम में నిజంగా चमत्कार యేసు होते నామములో हैं? స్వస్థతలు ఉన్నావా? क्या यीशु के नाम में चंगाई లేక है? నిజంగా యేసు నామములో మన సమస్యలు తీరతాయా? क्या यीशु के नाम में हमारे संकट पूरा होता है? ఖచ్చితంగా తీరతాయండి. ठीक से होता है। ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రాష్ట్ర సమస్యలు తీర్చగలేంది. एक राष्ट्र के मुख्यमंत्री जी उस राष्ट्र के संकटों को पूरा करता है ఒక ना। దేశ ప్రధాని దేశ ప్రజల యొక్క సమస్యలు తీర్చగలేంది. एक देश के प्रधानमंत्री ने उस देश के संकटों को पूरा करने సర్వ पर మానవాళిని సృష్టించినటువంటి మానవ జీవితాల్లో వచ్చేటువంటి సమస్యలను ఆ దేవుడు పరిష్కరించలేడా? मानव जाति को सुनी या परमेश्वर उनके हुआ संकट को पूरा नहीं करता है क्या? ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. ठीक से करता है। ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. सामर्थ्य परमेश्वर है। నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. मुझे कोई असंभव काम क्या है क्या? इस प्रकार చనిపోయి कहते हैं। 3-4 రోజులైనటువంటి లాజరును లేవనెత్తినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. मर हुआ लाजर को जी उठा दिया है उन्होंने। చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన గొప్ప దేవుడై ఉన్నారు. याईर के बेटी को जिला दिया है उन्होंने। గుడ్డివాడికి కళ్ళు ఇచ్చిన దేవుడై ఉన్నాడు. अंधे को आंखें दिया है। ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. एक ही प्रकार जीता है ఆయన उन्होंने। ఏమైనా చేయగలడు. कुछ भी कर सकता है ఆయన నామములోనే. उनके नाम में। ఏ పాస్టర్ నామంలో ఏమీ లేదు. किस पास्टर जी के नाम में कुछ नहीं ఏదైనా होता ఉంది है। అంటే कुछ है तो అది దేవుని నామములోనే. यीशु के नाम में ही है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर को धन्यवाद है। జక్కయ్య అనేటువంటి వాడు టాక్సీ కలెక్టర్ గా ఉన్నాడు. जक्कई एक चुंगी लेने वाला है। పన్నులు వసూలు చేసేవాడుగా ఉన్నాడు. चुंगी लेने वाला है। యేసయ్య ఎవరు అని చూడగోరాడు. यीशु कौन है देखा है। ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య అంటున్నాడు, उस पेड़ के पास आकर यीशु कह జక్కయ్య रहा है, కిందకి దిగిరా. जक्कई झट उतरा। ఆశ్చర్యపోయాడు. उन्होंने अचंभा से देखा है, ప్రభుకి నా పేరు ఎట్లా తెలుసు అని. प्रभु जी को मेरे नाम कैसे जाने। ప్రభు నా పేరు ఎట్లా తెలుసు అని. प्रभु जी मेरे नाम कैसे जानता है। కొంతమంది దైవజనులను మనం చూస్తూ ఉంటాము. कुछ दैव भक्तों को हम देखते పేర్లు हैं, పెట్టి పిలుస్తూ ఉంటారు. नाम से बुलाते हैं उन्होंने। ఎవరికి బయలుపరుస్తారో వారికి कौन कहता है उनसे। దేవుడే ప్రత్యక్షపరుస్తాడు. परमेश्वर ही प्रकट करता है। అలాగనే పేర్లు పెట్టి పిలుస్తాడు. इस प्रकार नाम से बुलाते हैं। యేసయ్య ఎప్పుడు జక్కయ్యని కలుసుకోవాలా, జక్కయ్య ఎప్పుడు యేసయ్యని కలుసుకోవాలా. कभी जक्कई और यीशु के बाद में मुलाकात नहीं है। కానీ ఆ చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత उस पेड़ के पास आने पर జక్కయ్య దిగిరా అన్నాడు. जक्कई झट उतरा कहा है। ఆశ్చర్యపోయాడు. बहुत अचंभित దిగి हुआ है। వచ్చేసాడు త్వరపడి. उन्होंने आ गए थे, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడు. आज मैं तुम्हारे घर में रहना है। జక్కయ్య ఇంకా ఆశ్చర్యపోతున్నాడు. जक्कई बहुत अचंभित हो रहा है। ఎందుకో తెలుసా? क्यों है कि ఒక పరిశుద్ధతలోనే నీ పాపము ప్రత్యక్షమైతది. एक पवित्रता में तुम्हारा पाप का प्रकट होता
होता है। ఒక నీతిమంతుడి ముందే మన యొక్క అనీతి బయటపడుతుంది. एक धर्मी के सामने हमारे अधर्मी का रूप बाहर आता ఒక है। యథార్థవంతుడి ముందే మన కపటము బయటకు వస్తుంది. एक खरेवान के सामने हमारे अंदर हुआ कपट बाहर आता है। యేసయ్య గురించి బైబిల్ చెప్పబడతా ఉంది. यीशु के बारे में बाइबल बोलता है అతనిలో ఏ దోషము లేదు, उनमें कुछ दोष नहीं है, ఏ పాపము లేదు. कुछ पाप नहीं है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా, परमेश्वर को धन्यवाद है। హల్లెలూయా. हालेलुया। ఏ పాపము చేయని నీవు నా పాపము కొరకై నీవు, ఏ పాపము చేయని నీవు నా పాపము కొరకై నీవు ఆ కల్వరి సిలువలో వ్రేలాడితివా, ఆ కల్వరి సిలువలో వ్రేలాడితివా, ఆ కల్వరి సిలువలో వ్రేలాడితివా. యేసయ్యా నా యేసయ్యా, ఆ కల్వరి సిలువలో వ్రేలాడితివా. ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు, कुछ पाप नहीं है उसमें, ఎంతో పరిశుద్ధుడుగా ఉన్నాడు, बहुत पवित्रवान है, ఎంతో నీతిమంతుడుగా ఉన్నాడు, बहुत धर्मी है, దూషించిన వారిని దూషించలేదు, जिनको दूषण नहीं दिया है, హింసించిన వారిని హింసించలేదు, हिंसा देने वालों को हिंसा नहीं दिया కేవలం है, లోకములో తన ప్రేమని కనపరుస్తూ ఉన్నాడు. सिर्फ इस लोक में अपनी प्रेम को दिखा रहा ఏ है। భేదం లేకుండా అందరి పట్ల ఒకే ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు దేవుడు. कुछ भेद नहीं होकर सभी के ऊपर एक ही प्रकार का प्यार दिखा ప్రియ रहा है। సహోదరుడా సహోదరి, भाई और बहन, అది దేవుని ప్రేమ. वो परमेश्वर का प्यार దేవుని है। ప్రేమ అందరినీ సమానముగా చూస్తుంది. परमेश्वर का प्यार सबको समान रूप से देखता అందరినీ है। సమానముగా చూసేది దేవుని ప్రేమ. सबको एक ही रूप में देखने वाली ही परमेश्वर का प्रेम है। దేవుని ప్రేమ ముందు, परमेश्वर के प्यार के దేవుని सामने, పరిశుద్ధత ముందు, परमेश्वर की पवित्रता के దేవుని सामने, నీతి ముందు, परमेश्वर के धर्म దేవుని యథార్థత ముందు परमेश्वर के खरेपन के सामने జక్కయ్య जक्कई తన పాపాన్ని దాచుకోలేకపోయాడు. अपनी पाप को नहीं छिपा रहा है, తన పాపాన్ని अपनी దాచుకోలేకపోయాడు. पाप को नहीं छिपा रहा है। నీవు నేనైతే तू और मैं है तो మనుషులు ఎదుట మన పాపాన్ని దాచుకుంటాము, इंसानों के सामने हमारे पाप को తల్లిదండ్రుల छिपा ఎదుట देते हैं, దాచుకుంటాము, माता पिता के सामने छिपा భార్యాభర్తల देते ఎదుట हैं, पति దాచుకుంటాము. पत्नी के सामने छिपा देते हैं, ఎందుకంటే వాళ్ళు కూడా పాపులు కాబట్టి. क्योंकि वे भी पापी हैं। కనుక మన పాపం వాళ్ళకు కూడా కనపడదు. हमारा पाप उनको भी नहीं నీ दिखाता పాపం है, నాకు కనపడదు, तुम्हारा पाप मुझे नहीं నా दिखाता పాపం है, నీకు కనపడదు. मेरा पाप तुमको नहीं అందుకని दिखाता మన है। ఇద్దరం ఏమనుకుంటామంటే, इसलिए हम दोनों क्या నీకు सोचते నువ్వే हैं? పరిశుద్ధుడు, నాకు నేనే పరిశుద్ధుడిని. तू अपने आप पवित्र हो, मैं अपने आप पवित्र నీ हूँ। పరిశుద్ధత నా పరిశుద్ధత तुम्हारी मेरी पवित्रता ఎక్కడ ప్రత్యక్షమవుతుంది అంటే, कहाँ प्रकट होता है అతి कि పరిశుద్ధుడు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతారో बहुत पवित्रवान कब प्रकट అప్పుడు మన होता है? ఇద్దరం ఆయన ఎదురు పాపులుగా కనపడతాము. अब तब हम दोनों पापी बनते हैं उनके అప్పుడు सामने। మనము ప్రార్థన చేస్తాము, तब हम प्रार्थना దేవా करते हैं। పాపినైన నన్ను కరుణించయ్యా అని మన ఇద్దరం ప్రార్థన చేస్తాము. तब हम दोनों प्रार्थना करते हैं, हम पापी हैं, मुझे हमें दया करो करते దేవునికి हैं। స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर को धन्यवाद అలాగే నా है। ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనగా పరిశుద్ధుని ఎదుటికి వచ్చినటువంటి జక్కయ్య అంటున్నాడు, प्रभु यीशु मसीह के सामने आया हुआ जक्कई कह रहा है, ప్రియ సహోదరుడా సహోదరి, भाई और నీ बहन, నా జీవితాల్లో तुम्हारे मेरे जीवन में నీకు నాకు ఎక్కడ పాపం ఉందో తెలుసు. तुमको मुझको पाप कहाँ है जानते ఏ हैं हम। పాపములో నువ్వు ఉన్నావో నీకు తెలుసు. किस पाप में हम रहते हैं हम जानते ఏ हैं। పాపాన్ని నువ్వు కప్పుకున్నావో నీకు తెలుసు. किस पाप को तुम छिपा रहे हो ఏ तुम जानते పాపాన్ని हो। మరుగు చేసి నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో నీకు తెలుసు, నాకు किस पाप తెలుసు. को छिपा कर हम जीते हैं हम जानते हैं। అలాగన పాపములు నశించి నరకానికి పోయేటువంటి మానవ జాతిని రక్షించడానికే ప్రభు వచ్చేసాడు. इस प्रकार मानव जाति को उद्धार देने के लिए प्रभु जी आया है। నీవు నేను సిగ్గుపడాల్సిన పనిలా. तू और मैं शर्मिंदा नहीं होना నువ్వు है, నేనే కాదు పాపం చేసింది. तू और मैं नहीं है। పుట్టిన ప్రతి మానవ జాతి, जन्मा हुआ हर एक मानव గతించిపోయిన जाति మానవ ने, జాతి ఏంటి, सब मानव जाति ने, రాబోయే మానవ సృష్టి ఏంటి, आने वाले मानव की అందరూ सृष्टि పాపం में చేశారు. सब कुछ पाप किया है। పాపములనే జన్మిస్తూ ఉన్నారు. पाप में ही जन्मा है, స్వతహాగా పాపులమై ఉన్నాము. इस प्रकार पापी हैं हम। కనుక పాపములు తీసివేయడానికి మనుష్య కుమారుడు అధికారం కలిగి ఉన్నాడని బైబిల్ చెప్పినట్లుగా पाप को निकालने के लिए मनुष्य के पुत्र को अधिकार है। ఆయన పరిశుద్ధత ముందు, उनकी पवित्रता के सामने, ఆయన పరిశుద్ధత ముందు उनकी पवित्रता के నీ सामने నా పాపాలు ప్రత్యక్షమైతది. तुम्हारा मेरा पाप प्रकट होता మరి है ఎవరి దగ్గర ప్రత్యక్షము కావు. और किसी के सामने प्रकट नहीं కేవలం होता है। దేవుని దగ్గర మాత్రమే నీ నా పాపాలు ప్రత్యక్షమైతది. सिर्फ प्रभु जी के सामने ही तुम्हारा मेरा पाप प्रकट
प्रकट ఒకనొక होता है। సందర్భములో एक समय में ప్రభు నన్ను దర్శించే కాలములో प्रभु मुझे दर्शन करने నేను के అప్పటి समय వరకు में నేను కూడా పరిశుద్ధుడిని అని అనుకుంటూ ఉన్నా. मैं भी सोचा हूँ कि मैं भी पवित्र ఆత్మస్వరూపిగా हूँ। దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత आत्मा से प्रभु मुझे बोलने पर ఒక మంట మండుతూ ఉంటే एक आग आ रहा है। ఆ మంటలో उस आग में ప్రతి పాపాన్ని చూపిస్తూ ఉన్నాడు हर దేవుడు. एक पाप को दिखा रहा है। ప్రతి పాపాన్ని ఒప్పింప చేస్తున్నాడు. हर एक पाप को हमको मान रहा हूँ మనసు मैं। మారుస్తూ ఉన్నాడు. मन बदल रहा है। దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. परमेश्वर की ओर फिरने दे रहा है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर को धन्यवाद ప్రియ है। సహోదరుడా సహోదరి, भाई और बहन, ఒకని నడత ఒకని ఆలోచన ఒకని మార్గం సరిగానే ఉంటమని బైబిల్ చెప్తుంది. उनका चाल चलन उनका सोच उनके लिए बहुत अच्छा ही होता है, తొదకది మరణానికి నడిపిస్తుందని బైబిల్ చెప్తా ఉంది. लेकिन आखिर वो मरण को ले जाता है। इस అది प्रकार నీకు बाइबल కూడా बोलता है। తెలియదు. क्या है नहीं जानते? నీకు కూడా తెలియదా మార్గము? तुम नहीं जानते हो। నిన్ను నరకానికి నడిపిస్తుందని నీకు తెలియదు. तुम नहीं जानते हो कि तुमको नरक को ले जा रहा ఎందుకంటే है, అవి అంధత్వం కలగ చేసింది నీ మనోనేత్రాలకి. क्योंकि अंधेपंथी यहाँ है तुम्हारे मन की వాస్తవాన్ని आंखों को। చూడలేకపోతున్నావు. सच्चाई को नहीं देख रहे భ్రమలో हो, ఉంటూ ఉన్నావు. भ्रमा में रहते हो। ఏంటి వాస్తవము? क्या है सच्चाई? ఏంటి సత్యము? क्या है सच्चाई? దేవుడు సత్యమై ఉన్నాడు. परमेश्वर ही सच है। దేవుడే సత్యమై ఉన్నాడు. परमेश्वर ही सच है, ఇంక మిగిలిందంతా సత్యమే. बाकी सब कुछ असच है। దేవుని కుమారుడుగా వచ్చిన యేసయ్య అంటున్నాడు, परमेश्वर के पुत्र के रूप में आया हुआ यीशु నేనే कहते మార్గము हैं, సత్యం అంటున్నాడు. मैं ही मार्ग हूँ, सच ఇంకా हूँ। ఎవరు చెప్పట్ల సృష్టిలో कोई नहीं कह నేను रहा है इस మార్గము, నేను प्रकार। సత్యము, నేను జీవము, నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నేనే మార్గమని ఎవరు చెప్పట్లా. और कोई नहीं कह रहा कि मैं ही मार्ग हूँ, मैं ही सच हूँ। ఆయన దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి తనని గురించి తాను చెబుతున్నాడు. वे परमेश्वर है, परमेश्वर के पुत्र हैं, इसलिए अपने बारे में आप कह తన रहा है। అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి తను చెప్పగలుగుతున్నాడు. उनको अधिकार है, इसलिए उन्होंने कह रहा है। నువ్వు నేను చెప్పలేము ప్రియ సహోదరుడా సహోదరి. तू और मैं नहीं कह सकते हैं भाई అంత और बहन। పరిశుద్ధుల ముందు జక్కయ్య యొక్క పాపము ప్రత్యక్షమైంది. उतना बढ़िया पवित्रवान के सामने जक्के का पाप प्रकट हो నీ रहा है। పాపము నీకు ప్రత్యక్షము కావాలంటే तुम्हारा पाप तुमको प्रकट ఒక होना है చిన్న तो ప్రార్థన చేస్తావా? क्या एक छोटी प्रार्थना करते हो? దేవుని ఎదుటికి రా. परमेश्वर के सामने నిజ आओ। దేవుని ఎదుటికి రా. परमेश्वर के सामने ప్రభు అయిన आओ। యేసుక్రీస్తు వారి ఎదుటికి రా. प्रभु यीशु मसीह के सामने आओ। ఒక్క రోజు ప్రార్థించు. एक दिन प्रार्थना करो, ఒక్క గంట ప్రార్థించు. एक घंटे प्रार्थना करो। ప్రభువా, నేను ఏ పాపములో ఉన్నానో నాకు ప్రత్యక్షపరచు ప్రభు అని ప్రార్థించు. प्रभु जी, मैं किस पाप में हूँ, मुझे प्रकट करो, इस प्रकार నీ प्रार्थना करो। పాపాన్ని ప్రత్యక్షపరిచే దేవుడే ఆయన అయి ఉన్నాడు. तुम्हारे पाप को प्रकट करने वाला परमेश्वर है उन्होंने। నీ పాపాన్ని పరిహరించే దేవుడే ఆయన అయి ఉన్నాడు. तुम्हारे पाप को परिहार करने वाला परमेश्वर నిన్ను है। పరిశుద్ధంగా జీవింపచేసే దేవుడే ఆయన అయి ఉన్నాడు. तुमको पवित्रता से जीने के लिए करने वाला परमेश्वर పాపం ही యొక్క है। నేరారోపణ నీ మీద మోపి నిన్ను వదిలేసే దేవుడు కాదు. पाप का गलती तुम्हारे ऊपर रख कर तुमको छोड़ने वाला నీ नहीं है। పాపాన్ని పరిహరించడానికి ఆయన శిలువలో రక్తం కార్చిన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. तुम्हारे पाप को अपने लहू से धोकर पवित्र करता है, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. तुमको अनंत जीव देता है। ఇంతవరకు నీ పాపం నీకు కనపడలేదా? क्या अभी तक तुम्हारे पाप तुमको नहीं दिखा ప్రభు रहा है దగ్గరికి क्या? రా. प्रभु जी के सामने आओ। ప్రభు, నా పాపాన్ని నాకు చూపించు. मेरे पाप को मुझे दिखाओ, నా పాపాన్ని ప్రత్యక్షపరచు. मेरे पाप को प्रकट నేను ఏ करो। స్థితిలో ఉన్నానో నాకు తెలియచేయి. मैं किस हाल में నా हूँ, मुझे మనోనేత్రాలు जानने दो। వెలిగించు. मेरे मन के आंखों को నిజ खोलो। దేవుడెవరో నాకు కావాలి. सच्चा परमेश्वर నిజ कौन है, దేవుడెవరో मैं నాకు जानता हूँ। కావాలి. సచ్చా పరమేశ్వర నిజమైన కౌన్ హై? దేవుడెవరో నాకు కావాలి. సచ్చా పరమేశ్వర సర్వ ముझे సృష్టిలో चाहिए। ఉండే నిజమైన దేవుడు నాకు కావాలి. में हुआ ఆ परमेश्वर నిజమైన मुझे దేవుడిని चाहिए। నేను ఆరాధించాలి. సచ్చా పరమేశ్వర ఈ లోకంలో को ఎంతో మంది आराधना దేవుళ్ళు దేవతలు ఉంటే ఉండవచ్చు. इस लोक में बहुत देव देवता కానీ होने సర్వ पर भी సృష్టికి ఒకే ఒక దేవుడై ఉంటే सारी सृष्टि की ఆ एक ही దేవుడు ఎవరో परमेश्वर నాకు होने पर కావాలి. उस परमेश्वर कौन ఆ है, मुझे దేవుడిని నేను चाहिए। తెలుసుకోవాలి. उसको जानना ఆ है। దేవుడిని నేను వెంబడించాలి उसके पीछे में चलना है। అని గనక నీకు ఆశ ఉంటే इस प्रकार की तुमको आशा होने पर ఆశే నిజమైన దేవుని దగ్గరికి నడిపిస్తది. वह आशा तुमको सच्चा परमेश्वर के पास ले ఓ जाता ప్రియ है। సహోదరుడా సహోదరి, भाई और बहन, నా యవ్వన కాలంలో నాకు ఇదే సమస్య. मेरे जवान के समय में यही संकट है నిజమైన मुझे। దేవుడు ఎవరు? सच्चा परमेश्वर హూ कौन ఇస్ है? ద రియల్ గాడ్ ఇన్ దిస్ सच्चा వరల్డ్? परमेश्वर कौन है? ఈ లోకములో నిజమైన దేవుడు ఎవరు? इस दुनिया में सच्चा परमेश्वर कौन है? అప్పటికే నేను అనేక మంది ఆరాధన చేస్తూ ఉన్నా. तभी मैं बहुत बहुतों का आराधना అనేక कर దేవుళ్ళని रहा हूँ। ఆరాధిస్తూ ఉన్నా. कई प्रकार के परमेश्वर का నా आराधना తల్లి कर గారి रहा యొక్క हूँ। పర్యవేక్షణలో నేను ఆరాధన చేస్తూనే ఉన్నా. मेरा माता जी भी मैं भी कर रहा हूँ। కానీ నాకేమి తృప్తిగా కనపడట్లా. मुझे कोई तृप्ति नहीं मिल रहा है। నాకేం తృప్తి కనపడట్లా. मुझे कोई तृप्ति नहीं मिल ఏమి रहा అర్థం है। కావట్లా. मुझे समझ कुछ भी ఏ समझ में नहीं आ గ్రంథాలు रहा है। చదువుతున్నాను గానీ मैं कुछ कुछ पढ़ रहा నాతో हूँ, మాట్లాడినట్టుగా ఏం అర్థం కావట్లా. मुझसे कुछ ग्रंथ भी नहीं बोल रहा है। అదే నా ప్రయాస. वही मेरा परिश्रम ఎవరు है। నిజమైన దేవుడు? कौन है सच्चा ఎవరు परमेश्वर? నిజమైన దేవుడు? कौन सच्चा परमेश्वर? ఎవరు నిజమైన कौन దేవుడు? है सच्चा परमेश्वर? తెలుసుకోవాలనుకుంటూ ఉన్నా. जानना चाहा हूँ। భయంకరమైన శోధన కాలములో, भयानक क्लेश के समय में నా తల్లి గారికి ఆరోగ్యం పోయిన కాలములో मेरे माता जी को बीमारी पड़ने ఒక पर మహామాంత్రికుని దగ్గరికి వెళ్ళాను. एक मांत्रिक के पास गया हूँ। ఆయన అంటూ ఉన్నాడు, उन्होंने कह रहा है, ఏమన్నాడు తెలుసా? क्या कहा है कि నీ తల్లి బైబిల్ చదువుతుందా? क्या तुम्हारी माता बाइबल पढ़ती हैं? చదువుకోమని చెప్పు. हाँ, पढ़ने के लिए कहो कहाँ है। నేను ఆశ్చర్యపోయాను. मैं बहुत अचंबा हुआ हूँ। ఇదేంటా?
ये क्या है? మహామాంత్రికులు కదా, महामांत्रिक है ना? నా తల్లిని బాగు చేయలేడా, क्या मेरे माता को ठीक నా नहीं తల్లిని करता है? స్వస్థపరచలేడా, क्या मेरे माता को चंगाई नहीं देता అది है? రోగమైన చేతబడి క్రియలైనా విడిపించలేడా किस प्रकार की बीमारी होने पर भी क्यों छुटकारा नहीं दे అనుకొని रहा అతని है? దగ్గర అరగంట సేపు కూర్చున్న తర్వాత అతను చెప్పినటువంటి మాటలు ఇవే. आधे घंटे उनके सामने बैठने पर यही बात कहा है వెళ్ళి उन्होंने, బైబిల్ చదువుకోమని చెప్పు అన్నాడు. जाकर बाइबल पढ़ने के लिए कहो నేను कहा है। ఆశ్చర్యపోయా. मैं बहुत अचंभित हुआ हूँ। అప్పుడు అనుకున్నా, तब मैं सोचा ఆ हूँ, యవన కాలములు అనుకున్నా, उस जवान समय में ఓహో బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. बाइबल में हुआ परमेश्वर ही सच्चा परमेश्वर है। బైబిల్ గ్రంథము మానవ కల్పిత గ్రంథము కాదది. बाइबल का ग्रंथ मानव से कल्पित नहीं किया దేవుడే हुआ తన है। ఆత్మ ద్వారా తన భక్తుల ద్వారా రాయించినటువంటి గ్రంథం, అది జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అయి ఉంది. परमेश्वर अपने आत्मा के द्वारा अपने भक्तों को द्वारा लिखा दिया ग्रंथ है, एक जीव ग्रंथ है यह। నేను ఈ మాంత్రికుడిని గొప్ప చేద్దామని, मैं इस मांत्रिक को बढ़िया करने ఇతన్ని के लिए, గనపరుద్దామని, इसको महिमा देने के అతనికి लिए, కొంత ధనం ఇద్దామని, उसको कुछ पैसे నా देने के लिए, సమస్యలో నేను వెళితే मेरे संकट में मैं जाने అతను पर చెప్పినటువంటి మాట ఏంటంటే, उन्होंने क्या कहा है బైబిల్ कि చదువుకోమని చెప్పు. बाइबल पढ़ने के लिए ప్రియ कहो कहा సహోదరుడా है। సహోదరి, भाई और बहन, మీకు తెలుసో లేదా, क्या तुम जानते हो या नहीं? కొంతకాలానికి कुछ समय में, కొంతకాలానికి कुछ समय में నా తల్లి బైబిలే చదవటం మొదలు పెట్టింది. मेरे माता बाइबल ही पढ़ रही थी। హల్లెలూయా. हालेलुया। మంచి మాంత్రికుడు నాకు ఒక సువార్తికుడు అయ్యాడు. उस मांत्रिक ने मेरे लिए अच्छा నాకెవరో పాస్టర్ గారు చెప్తే నేను మారలా. कोई पासवान जी नहीं बोला है मुझसे, మంచి మాంత్రికుడు నాకు సువార్తికుడు అయ్యాడు. एक मांत्रिक ने मेरे लिए सुसमाचार सुनाए దేవునికి हैं। స్తోత్రము. హల్లెలూయా. परमेश्वर को धन्यवाद అతనికి है। తెలుసు నిజమైన దేవుడు ఎవరో, सब कुछ जानता है परमेश्वर అతనికి कौन తెలుసు है। నిజమైన దేవుడు ఎవరో. वह जानता है कि परमेश्वर कौन కాకపోతే ఈ है, లోకంలో జీవించాలి. लेकिन इस लोक में जीना है। కొంతమందికి అది భుక్తిగా ఉంటది, वो एक खाने के लिए मिलता है, ఉద్యోగముగా ఉంటది, एक नौकरी की तरह रहता है, రకరకాలుగా ఉంటా ఉంటది. तरह तरह के होता కనుక है, దానిని వదలలేకపోతూ इसलिए ఉంటారు. उसको नहीं छोड़ता है। ఒకసారి మా గ్రామానికి వచ్చింది ఒక సోది చెప్పి ఆమె వచ్చింది. एक भाभी कहने वाली औरत हमारे गांव में आई ఆమె थी, వీణ వాయిస్తా ఉంది. उन्होंने वीणा बजा रही వీణ थी, వాయిస్తూ ఒక పాట పాడుతూ ఉంది. वीणा बजा कर एक गाना गाती थी। ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే అని పాట పాడుతూ ఉంది. इस प्रकार उन्होंने गाना गा रही थी परमेश्वर की। ఆమెమో సోది చెప్తా ఉంది, उन्होंने भाभी कहने वाली थी, వీణ వాయిస్తానే ఉంది. वीणा बजा रही थी। నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చా. मैं घर में से बाहर आया हूँ। ఏమన్నా నువ్వేం పాట పాడుతున్నావు అంది. तुम क्या गाना गाते हो? అయ్యా कहा నువ్వు हूँ విన్నది मैं। కరెక్టే, तुम सच्चाई सुना है। ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమనే పాటే నేను పాడుతున్నాను. क्या सोचने पर भी, क्या मांगने पर भी परमेश्वर की चाह पूरा होता है, इस प्रकार का गाना गा रहा हूँ मैं। అదేంటమ్మా నువ్వు ప్రభు నమ్ముకున్నావా ఏంటి? क्या तुम परमेश्वर पर विश्वास किया हो? అవునయ్య ప్రభు నమ్ముకున్నాను, हाँ, प्रभु जी पर विश्वास किया నేను हूँ। చర్చికి కూడా వెళ్తాను, मैं चर्ची को भी మరి जाता నేను हूँ, కూడా బాప్తిసం తీసుకున్నాను. मैं भी बपतिस्मा लिया మరి हूँ। ఏందమ్మా ఈ పని చేస్తున్నావన్నా, तब क्यों इस प्रकार की काम करते हो? మరి ఏందమ్మా ఈ పని చేస్తున్నావన్నా. इस काम क्यों करते हो? ఆమె నాకు సువార్త చెప్తుంది. उन्होंने मुझे सुसमाचार सुना रही ఆమె थी। ఒకే ఒక మాట చెప్పింది, एक ही बात నాకు कही ఈ थी, పని తప్ప ఏది రాదు, मेरे इस काम के बिना मुझे और काम नहीं जानता ఇది हूँ మా मैं। కుల వృత్తి. ये हमारे कुल की हैं। అమ్మా నువ్వు సోది చెప్పటం తప్పని బైబిల్ చెప్తుంది కదా, तुम भाभी कहना गलत है, इस प्रकार बाइबल बोलता है ना। మరి లేకపోతే పచ్చబొట్లు పొడిపించుకోవటం తప్పని బైబిల్ చెప్తా ఉంది కదా, इस प्रकार शरीर के ऊपर लगाना बहुत गलत है, इस प्रकार कह रहा है ना। మరి ఆ రెండు నువ్వు ఎట్లా చేస్తున్నావమ్మా అన్న. ये दोनों तुम कैसे करते हो, कहा हूँ मैं। ఆమె చెప్పిన ఆమె విశ్వాసాన్ని చూస్తే ఆమె ముందు పాస్టర్గా నేను పనికి రాలేదండి. उनका विश्वास देखने पर कोई काम आ रहा है मुझे। ఆమె అంట పొద్దున్నే లేచుద్దంట, उन्होंने सुबह उठती थी, స్నానం చేసి उन्होंने धोकर अपने आप को ఆమె नहाकर వీణ తీసుకొని సోది చెప్పటానికి ఊరి మీదకి రాకముందే वीणा लेकर उन्होंने भाभी कहने के लिए गांव में नहीं आने से पहले ప్రార్థన చేసుకుంటుందంట. प्रार्थना करती थी, ప్రభువా प्रभु जी ఈ రోజు నేను నా పనికి వెళ్తున్నాను, आज मैं मेरे काम में जा रहा हूँ, ఈ పని ఈ కుల వృత్తి తప్పితే నాకు ఏమీ రాదు, నేను ఏమీ చేయలేను. इस काम के बिना मुझे और काम नहीं जानता है మేము मुझे। తరతరాలుగా ఈ వృత్తిలోనే మేము జీవిస్తున్నాము. हम पीढ़ी पीढ़ी से यही पेशेवर में जीते ఆమె हैं। విశ్వాసాన్ని చూడండి మీరు. इनका विश्वास देखिए, ఏమని ప్రార్థన చేస్తుందంటే, इस प्रकार प्रार्थना करती है, అయ్యా నీ బిడ్డలు ఎవరు నా దగ్గర సోది చెప్పించుకోవటానికి రాకూడదు, तुम्हारे किस बच्चे भी मेरे सामने भाभी कहने का बोलने के लिए नहीं आना है, నీ బిడ్డలు ఎవరు నా దగ్గర పచ్చబొట్లు పొడిపించుకోవటానికి రాకూడదు. तुम्हारे बच्चे कोई मेरे पास नहीं आना है। ఇంకేం చేస్తానండి, ఆమెకు దండం పెట్టమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా. मैं उसको नमस्कार कहकर कहा हूँ कि तुम्हारे विश्वास बहुत बढ़िया నేనే है। బలహీనంగా మాట్లాడాడు, ఏమనుకోవద్దమ్మా. मैं निर्बल से बोला हूँ, कुछ मत कहो, कहा है मैं। ఒక పాస్టర్ గారికి సోది చెప్పి ఆమె సువార్త చెప్పింది. भाभी कहने वाली एक पास्टर जी को सुसमाचार सुनाई थी। సిగ్గెందుకండి నాకు, शर्मिंदा क्यों है मुझे, నా కన్నులు తెరిపించింది. मेरे आंखों को खुला दिया है। ఆమె విశ్వాసం గొప్పది. उनका विश्वास बहुत बढ़िया ఆమె है। విశ్వాసమును బట్టి उनके विश्वास से పొడిపించుకునే వాళ్ళే వస్తారు, उनके को करना ही वही వినే आते వాళ్ళే हैं, వస్తారు. सुनने वाले ही आता है। ఆమె ఏం ప్రార్థన చేస్తుంది, उन्होंने किस అయ్యా प्रकार की నీ प्रार्थना బిడ్డలు करती ఎవరు है, కూడా నా మార్గంలోనికి రాకూడదు. तुम्हारे
कोई भी बच्चे मेरे मार्ग में नहीं आना है। ఎంత విశ్వాసం అండి? कितना बढ़िया विश्वास है। ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం ఉందా? क्या इस्राएल में इस प्रकार का विश्वास శతాధిపతి है? అంటున్నాడు కదా, सुबेदार कहते యేసయ్య हैं, మాట మాత్రం సెలవేమో, यीशु पर वचन ही నా कहते దాసుడు हैं, స్వస్థపరచబడతాడు. मेरे दास चंगाई पाते ప్రభు हैं। అంటున్నాడు, प्रभु जी कहते हैं, ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసాన్ని చూడలేదు. इस्राएल में भी इस प्रकार का विश्वास మనం नहीं ఊహించలేము, देखा। తలంచలేము. हम नहीं देखते हैं। ఒక్కొక్కరిలో బలమైన విశ్వాసం ఉంటుంది. एक एक व्यक्तियों में सामर्थ्य का विश्वास ఒక होता है। మహామాంత్రికుడు నా తల్లిని బైబిల్ చదువుకోమన్నాడంటే ఆయనకు బైబిల్ మీద విశ్వాసం ఉంది. एक महामांत्रिक ने मेरी माता को बाइबल पढ़ने के लिए कहा है तो उनको बाइबल पर వృత్తిపరంగా कितना ఏదో विश्वास है। చేస్తున్నాడు, अपनी वृत्ति में उन्होंने कर रहा है, నువ్వు వెళ్ళి బైబిల్ చదువుకో అని చెప్తున్నాడు. बाइबल पढ़ने के लिए कहो कहा है। ఆయనకి తెలుసు దేవుని మీద విశ్వాసము. उन्होंने जानता है कि परमेश्वर के ऊपर చాలా మందికి विश्वास తెలుసు దేవుడు అంటే ఎవరో. है। बहुत लोग जानते हैं कि परमेश्वर कौन అనేక है। గ్రంథాలు చదివినటువంటి వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలుసు. बहुत सारा ग्रंथ को पढ़ा हुआ लोग जानते हैं कि परमेश्वर कौन है। పండితులకు తెలుసు, पंडित हम जानते हैं, యోగులకు తెలుసు, ज्ञानी हम जानते हैं, నిజమైన దేవుడు ఎవరో తెలుసు. सच्चा परमेश्वर कौन है जानते हैं उनको। కానీ ఈ లోకంలో జీవించడానికి लेकिन इस लोक में जीने के लिए ఒక్కొక్కసారి అది అడ్డు అవుతుందని एक बार वही रुकावट होता है నిజ దేవుణ్ణి सोचकर। ఒప్పుకోలేక, सच्चा परमेश्वर को नहीं లేకపోతే కుల मानकर, వృత్తులు విడిచిపెట్టలేక, अपनी कुल की पेशेवर को नहीं छोड़कर ఇంకా చెప్పాలంటే రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుని నరకానికి వెళ్ళి ఆత్మలుగా ఉంటారేమో. उद्धार का मार्ग को छोड़कर नरक जाने वाले मार्ग ప్రియ पर जाते हैं। సహోదరుడా సహోదరి, भाई और बहन, దేవుడు అనంత జ్ఞాని, परमेश्वर अनंत ज्ञानी है, దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. सामर्थ्य परमेश्वर है। उन्होंने తనను నమ్మినటువంటి వాళ్ళని ఎలాగైనా రక్షించాలో ఆయనకు తెలుసండి. उन पर विश्वास करने वालों को उनको कैसे उद्धार देना है वे जानते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ జక్కయ్య యేసయ్య ప్రత్యక్షతలో తన పాపాన్నంతా ఒప్పుకుంటున్నాడు. इस जक्के ने यीशु के प्रकट में अपने सारे पाप को मान रहा है, తన పాపాన్నంతా ఒప్పుకుంటున్నాడు. अपने सारे पाप को मान रहा తన है। పాపము ఏ రూపములో ఉందో తనకు తెలుసు. उनका पाप किस रूप में है वे जानते हैं। నీ పాపము నా జీవితాల్లో ఏ రూపములో ఉందో నీకు నాకు తెలుసా? तुम्हारा पाप हमारे जीवन में किस प्रकार है, क्या तुम मैं जानते हो। తెలిసినా తెలియనట్టుగా వెళ్తున్నావా? जानने पर भी नहीं जानने की तरह चलते हो నేను क्या? ఒక్కడినే 10 మంది పాపలను చూసినప్పుడు నువ్వు తక్కువగానే కనపడతావు. 10 पापियों को देखने पर तुम बहुत कम है इस प्रकार सोचते వాడు हो। అబద్ధం ఆడుతున్నాడు, నేను అబద్ధం ఆడుతున్నా. उन्होंने झूठ बोलता है मैं भी झूठ అదిగో बोलता వాళ్ళు हूँ, వ్యభిచారం చేస్తున్నా, నేను వ్యభిచారం वो చేస్తున్నా. व्यभिचार करता है मैं भी व्यभिचार करता हूँ। తప్పేముంది అన్నట్టుగా తిరుగుతూ ఉంటాము. गलती क्या है इस प्रकार फिरते हैं हम। కానీ జక్క యొక్క పాపం ప్రత్యక్షం అవటమే కాదు కానీ जक्के की पाप प्रकट होना ही नहीं, ఆ పరిశుద్ధ దేవుని ఎదుట దాచిపెట్టుకోలేకపోయాడు. उस पवित्रता परमेश्वर के सामने नहीं छिपा रहा है उन्होंने। జక్కయ్య దిగిరమ్మనంగలోనే जक्के झट उतरा कहने దిగి వచ్చిన पर జక్కయ్య అంటున్నాడు, जक्के कह रहा అయ్యా है అక్రమంగా ఎవరి దగ్గరైనా ఒక వంతు తీసుకుంటే 4 వంతులు ఇస్తున్నా, मैं अधर्म से कुछ कमा है तो उसको मैं 1 गुना के लिए 4 गुना दे रहा हूँ, ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నా संपत्ति में आधे भाग कंगालों को देता हूँ। అని యేసయ్యకి చెప్పాడు. इस प्रकार यीशु से कहा है। వెంటనే ప్రభు అంటున్నాడు, तुरंत प्रभु जी कहता ఇతడు है కూడా అబ్రహాము కుమారుడే, ये भी अब्राहम के पुत्र हैं। నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. आज इस घर का उद्धार आया है। అలాగనే జక్కయ్య ఇంటి వారందరూ రక్షించబడినట్లుగా చూస్తాము. इस प्रकार जक्के के सारे घराने को उद्धार मिला है। జక్కయ్య ఏ స్థితిలో నశించి నరకానికి పోతున్నాడో తనకు తెలియదు. जक्के की स्थिति में नाश होकर नरक जाते उन्होंने नहीं जाना। చాలా మంది అనుకోరు, बहुत लोग नहीं मानते हैं। అక్రమ సంపాదన నిన్ను నాశనము చేస్తుందని వారికి తెలియదు. अन्याय का कमाना उनको नाश करता है इस प्रकार नहीं जानते అక్రమ हैं। సంపాదన నీ కుటుంబాన్ని నాశనము చేస్తుందని నీకు తెలియదు. अन्याय से पैसे कमाना तुम्हारे परिवार को नाश करता है इस అది प्रकार నీ नहीं తరతరాలకి जानते हैं। శాపమని నీకు తెలియదు. पीढ़ी पीढ़ी से शाप है इस प्रकार नहीं తెలియకనే जानते हैं। జక్కయ్య బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నాడు, అక్రమంగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. इसलिए नहीं जानकर जक्के ने चुंगी ले रहा है। బైబిల్ చెప్తా ఉంది, ధనము సమస్త కీడులకు మూలము. पैसा सब बुराइयों का जड़ है, అనేక రకాల కీడులకు మూలము. सब प्रकार की बुराइयों का जड़ है। ఎటు నుంచి ఏ కీడు వస్తుందో, कहां से कहां किस प्रकार की అది बुराई आती పిల్లల है, పిల్లల మీదకి ఎలాగను కొట్టుద్దో కూడా తెలియదు. किस प्रकार मारता है नहीं जानता है। అప్పటికప్పుడు అది తీయగానే ఉంటది గాని अभी के लिए बहुत బైబిల్ मीठा చెప్తా ఉంది, అది కట్ల పాము వలె నిన్ను నీ సంతతిని కాటేసుద్దని. है। वो शाम की तरह तुमको तुम्हारे परिवार को काट देता है इस प्रकार అలాగని नहीं देता కాటి है। వేయక ముందే इस प्रकार करने నేడు से అనబడు पहले సమయం ఉండగానే आज के समय में జక్కయ్య ఏ రూపంలో ఉన్న తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా जक्के किस रूप में होने पर भी अपने पाप को मान ప్రియ लिया है। సహోదరుడా సహోదరి, भाई और बहन, ఈ రోజు దేవుని యొక్క వర్తమానం వింటున్న నీవు నేను మారు మనసు పొందుదాము, आज परमेश्वर के वचन सुनने वाले మనసు तुम और मैं మార్చుకుందాము. मन फिराएंगे। ఏ రూపంలో ఉన్న నా పాపాన్ని ఇప్పుడే పరిహరించు నాయనా. किस रूप में होने पर भी मेरे पाप నీకు का నాకు भी తెలిసి ఉంటే तू और मैं जानते ఇదిగో हैं। ప్రభా ఈ రూపంలో ఉన్న నా పాపాన్ని పరిహరించు నాయనా. इस रूप में हुआ मेरे पाप को ఆ परिहार పాపాన్ని करो। ఇప్పుడే విడిచిపెడుతున్నాను ప్రభువా. पाप को मैं अभी ఆ छोड़ रहा हूँ। అక్రమాన్ని విడిచిపెడుతున్నా, उस अधर्म को ఆ मैं अभी అన్యాయాన్ని छोड़ रहा हूँ। విడిచిపెడుతున్నా, अन्याय को मैं ఆ अभी छोड़ మోసాన్ని रहा हूँ। విడిచిపెడుతున్నా, धोखा को मैं ఆ अभी छोड़ रहा అబద్ధాన్ని हूँ। విడిచిపెడుతున్నా, झूठ को मैं अभी ఆ बहुत दूर అక్రమ छोड़ रहा हूँ। సంపాదన విడిచిపెడుతున్నా. अन्याय की कमाई को मैं अभी అది छोड़ रहा కట్ల हूँ। పాము వల్లే నన్ను నాకు సంతతిని కాటేయక ముందే वो सांप की तरह मुझे मेरे परिवार को काटने से నేడు అనబడు पहले సమయం ఉండగానే నన్ను నా ఇంటి వారిని రక్షించు నాయనా. आज इस समय में मैं और मेरे घराने को उतार జక్కయ్య दीजिए। జక్కయ్య ఇంటి వారిని రక్షించినట్లుగా, जक्के के परिवार को जिस కొన్నేళ్ళు కొన్నేళ్ళు ఇంటి వారిని రక్షించినట్లుగా, और कोर्नेल के सारे घराने को చెరసాల నాయకులు తన ఇంటి వారిని రక్షించినట్లుగా, दरोगा और उसके सारे
परिवार को నన్ను నా उद्धार ఇంటి दिया వారిని है। రక్షించు నాయన. इस प्रकार मुझे और मेरे నాలో परिवार ఉన్న को भी उद्धार పాపాన్నంతా दीजिए। క్షమించు నాయన. मुझमें हुआ सारे पाप నాలో को ఉన్న माफ పాపాన్నంతా कीजिए। తీసివేయి నా मुझमें తండ్రి हुआ నాయన. सारे पाप को ఇక निकाल దాని జోలి दीजिए। నేను పోను ప్రభువా. मैं उसके पास नहीं ఇక जाता దానిని हूँ। నేను ముట్టుకోను ప్రభువా. मैं नहीं छूता हूँ అయ్యా उसको। నన్ను ముట్టుకున్న పాపాన్ని దూరపరచు నా తండ్రి मैं నాయన. छुआ हुआ पाप ఆ सबसे పాపం छुटकारा యొక్క दीजिए। శాపాన్ని కొట్టివేయండి నా తండ్రి. उस पाप के शाप से ఆ मुझे పాపం छुटकारा యొక్క दीजिए। అపాది క్రియలు లయపరచండి నాయన. रिप्लेस के कार्य को अंत ఆ कीजिए। పాపం యొక్క శరీర కార్యాలు లయపరచండి నా తండ్రి उस నాయన. पाप से आया हुआ నీవు शारीरिक कार्य को పరిశుద్ధుడైన अंत దేవుడు कीजिए। అయి ఉంటుండగా, तू पवित्र నీవు परमेश्वर हो। పరిశుద్ధుడైన దేవుడు అయి ఉంటుండగా, పవిత్ర పరమేశ్వరుడు. అయ్యా అదిగో నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుండగా, तुम्हारे बच्चे पवित्र तेज అయ్యా పరిశుద్ధపరిచే మీ యొక్క ఆత్మతో నన్ను పరిశుద్ధపరచు నాయన. पवित्र करने वाले तुम्हारी आत्मा నీ से पवित्र పరిశుద్ధతలో करो। నన్ను భద్రపరచు నా తండ్రి. तुम्हारी पवित्रता में मुझे నీ बचाओ। పవిత్రమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు నాయన. तुम्हारे पवित्र लहू से मुझे धोकर సమస్త शुद्धि దుర్నీతి कीजिए। నుంచి నాకు విడుదల దయచేయండి నా తండ్రి सब నాయన. प्रकार की बुराई से मुझे छुटकारा సమస్త పాపం दीजिए। నుంచి నాకు విడుదల దయచేయండి. सब प्रकार के पाप से मुझे జక్కని छुटकारा రక్షించిన दीजिए। గొప్ప దేవా నన్ను రక్షించు. जक्के को उद्धार दिया परमेश्वर, నా मुझे भी కుటుంబాన్ని उद्धार రక్షించు. दीजिए। मेरे परिवार को भी उद्धार అని दीजिए। నువ్వు ప్రార్థన చేస్తావా? क्या इस प्रकार प्रार्थना करते యేసయ్యను हो? చూడనంత వరకు, यीशु को देखने, యేసయ్యను ముట్టుకొనంత వరకు, यीशु को नहीं యేసయ్యకు छूने तक, ప్రార్థించినంత వరకు, यीशु को प्रार्थना नहीं ప్రియ करने तक, సహోదరుడా సహోదరా, भाई और నీకు बहन, తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? तुम जानने की बात అసలు क्या నీ है? పాపం నీకు ప్రత్యక్షం కాదు. तुम्हारे पाप तुमको प्रकट नहीं होता है। ఎందుకంటే ఈ లోకానికి పాపములు తీసివేయడానికి మనుష్య కుమారుడుగా ఒకే ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. इस लोक को पाप को निकालने के लिए एक ही व्यक्ति आए हैं, वे ही प्रभु यीशु मसीह जी हैं। కోపడవద్దు. गुस्सा मत करो। ఇంకా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నీ పాపములు ప్రత్యక్షము కావు. किस परमेश्वर के पास जाने पर भी तुम्हारे पाप प्रकट नहीं పాపములు करता है। తీసివేసే అధికారము దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు అనుగ్రహించి ఈ లోకానికి పంపించాడు ఆయన. पाप को निकालने का अधिकार यीशु मसीह को परमेश्वर देकर भेजा था इस लोक को। పాపములు తీసే అధికారం ఇచ్చాడు. पाप निकालने का अधिकार दिया ఆ है। పాపములు పరిహరించడానికి తన రక్తాన్ని చిందించేటట్లుగా చేసి కుమారుని ఇక్కడికి పంపించాడు. उस पाप को परिहार करने के लिए अपने लहू बहाने के लिए अपने पुत्र को ఒక भेजा పక్క था। పరిహారం యేసు రక్తములోనే ఉంది. परिहार यीशु के लहू में ही है। రెండో పక్క యేసు నామములోనే నీ పాపముల యొక్క ప్రత్యక్షత ఉంటది. दूसरी ओर भी यीशु के नाम में ही तुम्हारे पाप का प्रकट होता है। అలాగన కాకపోతే इस प्रकार नहीं होने पर యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీకు ఒక సామాన్యమైన దేవుడుగానో సామాన్యమైన మనిషిగా కనపడతాడు. यीशु मसीह भी तुमको तुम्हारे लिए एक सादा सीधा తను తాను परमेश्वर రక్షించుకోలేని వాడుగానే కనపడతాడు. अपने आप को उद्धार नहीं देता है। इस प्रकार ఆయన सोचते గురించి हो। అనేకమైన వ్యతిరేకమైన మాటలు నువ్వు మాట్లాడతావు. इस प्रकार बहुत विरुद्ध से तुम बोलते हो। ఆత్మ ద్వారా మాత్రమే దేవుడు తను ప్రత్యక్షపరుచుకుంటాడు. आत्मा के द्वारा ही परमेश्वर अपने आप को మగ్దలేని प्रकट మరియా అనే करता ఒక స్త్రీ పాపాత్మరాలు ఉంది. है। मगदलेन मरियम एक पापनी औरत है। అనేక రకాల పాపాలు చేసినటువంటి ఆమె. तरह तरह के पाप किया है। ఈమె కూడా జక్కేవలి ఒక రోజు యేసయ్యను చూడాలనుకుంది. इन्होंने भी जक्के की तरह यीशु को देखना యేసయ్య పలానా चाहिए। గృహంలో ఉన్నాడని తెలిసి ఆ ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. यीशु उस घर में है, इस प्रकार देखकर यीशु के पास आई थी। యేసయ్యను చూచింది. यीशु को देखी है, ఆయన పాదాల మీద పడిపోయింది. उनकी पाँवों के ऊपर गिर रही మనం కూడా गई। చూస్తుంటాము. हम भी देखते हैं। సొసైటీలో మనకి ఎవరన్నా పెద్దవాళ్ళు కనపడినప్పుడు हमको समाज में कुछ बढ़िया व्यक्ति दिखाने వాళ్ళకి पर వంగి నమస్కారం చేస్తాము. उनको हम झुककर नमस्कार करते వారి हैं। కాళ్ళు పట్టుకొని నమస్కారం చేస్తాము. उनको पाँवों को पकड़कर नमस्कार అది करते हैं। గౌరవము, वह एक అది आदर की है। మర్యాద. वह एक आदर की है। అంతేకాని వాళ్ళకి ఏదో లొంగుతున్నామని కాదండి. उसको हम आदिर में आते हैं, इस प्रकार नहीं है। పెద్దవాని ఎదుట లేచి నమస్కారం చేయమని బైబిలే చెప్తా ఉంది. बड़ी व्यक्ति के सामने उठकर नमस्कार करने के అది लिए बाइबल बोल रहा సహజమైన है। మర్యాద. అది ये सहज से आदर देना మరి है। సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతలో सामर्थ्य परमेश्वर के इस प्रकट के सामने ఇప్పటివరకు పాపాత్మురాలుగా ఉన్నటువంటి స్త్రీ अभी तक पापी नहीं हुआ औरत ने యేసయ్యను చూడంగలను ఆయన పాదాల మీద పడిపోయింది. यीशु को देखकर उनके पाँव के ऊपर गिरी थी। ఒక్కొక్క పాపము ప్రత్యక్షమైతుంది. एक पाप प्रकट हो रहा है। ఒక్కొక్క పాపము ప్రత్యక్షమైతుంది. एक पाप प्रकट हो रहा है। ఒక్కొక్క పాపము ప్రత్యక్షమైతుంది. एक पाप प्रकट ఈ हो రోజు रहा నువ్వు యేసు నామాన్ని ఉచ్చరించు. है। यीशु का नाम యేసయ్యా అని పలుకు. यीशु नाम से ఎన్నిసార్లు పలుకుతావు అన్ని పాపాలు నీలో నుంచి బయటకు వస్తాయి. इतने बार तुम पुकारने पर అన్ని तुम्हारे सारे పాపాలు पाप నీలో बाहर నుంచి आते हैं। తీసివేస్తాడు. सारे पाप तुम्हें से నీకు ఒక निकाल క్రొత్త देता है। జీవితాన్ని ఇస్తాడు. नया जीवन देता నిత్య है। రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. अनंत जीव देता है तुमको। యేసయ్యను ముట్టుకోంగలోనే यीशु को छूने पर ఆమె పాపములన్నీ ప్రత్యక్షమైతా ఉన్నది. उनके सारे पाप प्रकट हो रहा ఒకటి है। వెంట ఒకటి వస్తా ఉంది. एक के बाद एक आ रहा ఒకటి है। వెంట వస్తా ఉంది. एक के बाद एक आ रहा है। మొత్తము ఒప్పుకుంటుంది. सब कुछ मान रही కన్నీటితో थी। కడుగుతా ఉంది. आंसुओं से धो ఓ रही తల थी। వెంట్రుకలతో తుడుస్తా ఉంది. बालों से पोंछ रही పాదముల थी। ముద్దు పెట్టుకోవటము మానలేదు. पाँवों को चूम रही నా थी। దేవా, నా దేవా, కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను
అభిషేకింతును నా ప్రభువా నా దేవా నా దేవా నా దేవా మరువలేను నీ ప్రేమను మరణము గెలిచిన నా ప్రభువా మరువలేను నీ ప్రేమను మరణము గెలిచిన నా ప్రభువా మరువనివో క్రియర బోరు తన కరియర తలయర బొబ్బక్కరు తలయర ప్రియ సహోదరి సహోదరా ఈ దినమున నీ పాపము ఎంతదైనా కావచ్చు యేసయ్య పరిహరించాలని చూస్తూ ఉన్నాడు मेरे भाई और बहन आज के दिन में तुम्हारे पाप कितना होने पर भी ప్రభు అయిన యేసు వైపు తిరిగి నీ పాపాన్ని ఒప్పుకో प्रभु यीशु मसीह की ओर फिर कर तुम्हारे पाप ప్రభు అయిన యేసు వైపు తిరిగి మన పాపాలు ఒప్పుకుందాము प्रभु यीशु मसीह की ओर फिर कर అది हमारे पापों को ఎంతటి मानेंगे। పాపమైనా కావచ్చు वो कितना प्रकार के पाप అది होने पर ఎంతటి भी పాపమైనా కావచ్చు बढ़िया पाप होने पर యేసయ్య పాపినైన నన్ను కరుణించు यीशु मैं पापी हूँ मुझ पर విస్తారమైన दया कर। పాపముల చేత పట్టబడినటువంటి మగ్దలేని మరి యొక్క పాపాలు పరిహరించిన దేవా मगदलेन मरियम के पापों को परिहार किया నా परमेश्वर పాపాలు క్షమించు मेरे पाप को माफी करो విస్తారమైన నా పాపములన్నిటిలో నుంచి నాకు విడుదల దయచేయండి बहुत सारा मेरे पापों में से मुझे నువ్వు छुटकारा दीजिए। యేసయ్యాని పలుకుతూ ఉంటుండగా तुम यीशु नाम से యేసు पुकारने నామములో पर, ప్రార్థన చేస్తూ यीशु ఉంటుండగా के नाम में प्रार्थना యేసు करने నామాన్ని पर, తాగుతూ ఉంటుండగా यीशु के पापों को ఇప్పుడే छूने నీ पर, పాపములు ప్రత్యక్షమవుతూ ఉంటుండగా हमारा पाप प्रकट हो रहा है। ఒప్పుకోవడానికి సిగ్గుపడవద్దు मान नहीं मान के ఒప్పుకోవడానికి సిగ్గుపడవద్దు मान పాపం వల్ల వచ్చు జీతము మరణమైతే पाप से आने वाला అది నిన్ను నరకానికి నడిపించక ముందే నేడనబడి సమయం ఉండగానే పాపమును తీసివేయడానికి మనిషి కుమారుడుగా వచ్చిన యేసు అధికారం కలిగి ఉంటుండగా आपको निकालने के लिए मनुष्य के पुत्र को अधिकार है। పాపమును క్షమించడానికి మనిషి కుమారుడుగా వచ్చిన యేసు అధికారం కలిగి ఉంటుండగా आपको माफी देने के लिए यीशु का अधिकार है। క్షమించి రక్షించే యేసయ్య ఎదుట మన పాపాలు ఒప్పుకుందాము माफ देकर उद्धार देने वाले यीशु के యేసయ్య सामने ఎదుట మన हमारे पापों పాపాలు को ఒప్పుకుందాము मानेंगे हमारे पापों యేసయ్య ఎదుట को। మన పాపాలు ఒప్పుకుందాము यीशु के सामने हमारे पाप को ప్రార్థిస్తూ ఉండండి मानेंगे। प्रार्थना कीजिए, ధ్యానిస్తూ ఉండండి ध्यान कीजिए। ఇంతకాలం నీ నా జీవితంలో అనేక సమస్యలు ఉన్నవి తెలుసు కదా अभी मेरे हमारे जीवन में बहुत అనేక सारे సమస్యలు संकट हैं ना। తిరగపోవటానికి కారణం ఏమిటి सारा संकट आने का ఒకవేళ నీ कारण నా क्या है? పాపాలు నీకు నాకు మనకి దేవునికి అడ్డుగా ఉన్నాయేమో तुम्हारे मेरे पाप परमेश्वर के सामने रुकावट అందుకనే बन गए దేవుడు हैं। ఆలకించకుండా ఉన్నాడేమో परमेश्वर नहीं सुन रहा ఇప్పుడే నీ నా होगा। పాపాలు పరిహారం అవుతూ ఉంటుండగా तुम्हारे मेरे पाप దేవుడు परिहार हो అడ్డుపడలను रहे हैं। తొలగిస్తాడు यीशु सारे అపవాది रुकावटों को కార్యాలు दूर कर లయపరుస్తాడు देता है। इब्लीस के कार्य को अंत తెలిసి करता తెలియని है। నా పాపాలు క్షమిస్తాడు जाने अनजाने में क्या అట్టి पापों को కృపలో माफ నన్ను करता है। జ్ఞాపకం చేసుకో प्रकार के अनुग्रह में మగ్దలేని మరియను జ్ఞాపకం చేసుకున్న యేసయ్యా मगदलेन मरियम को इस प्रकार అయ్యా किया నన్ను परमेश्वर। జ్ఞాపకం చేసుకో मुझे भी याद करो। ఆమె పాపాలు పరిహరించిన యేసయ్యా ये पाप को परिहार నా किया పాపాలని परमेश्वर। పరిహరించు मेरे पापों को भी ఏ परिहार నా करो। పాపాలను బట్టి జీవితంలో శాపం ఉందో తొలగించు इस मेरे पाप से मेरे जीवन में ఏ शाप అపవాది है। అడ్డుబండలు ఉన్నాయో తొలగించు इब्लीस का अधिकार ఏ है। అపవాది అధికారం పనిచేస్తుందో లయపరచు इब्लीस का अधिकार काम करता కృప है। కలిగిన దేవా కనికరించు अनुग्रह दीजिए। కృప కలిగిన దేవా క్షమించు आप दया से हमारे पाप को కృప माफ కలిగిన करो। దేవా రక్షించు उद्धार दीजिए। నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు నాయన तुम्हारे बिना मुझे कोई నువ్వు తప్ప नहीं నాకు है। దిక్కెవరు లేరు నాయన तुम्हारे बिना मुझे ఓ कोई దావీదు नहीं है। కుమారుడా యేసు నన్ను కరుణించు दाऊद के संतान అయ్యా ఏ यीशु అపవాది ఏ రూపంలో శోధిస్తూ ఉందో నాయన इस इब्लीस के रूप में ఆ శోధన నుంచి విడుదల దయచేయండి నా తండ్రి ఏ బిడ్డను ఏ శోధనలో శోధిస్తూ ఉందో నా తండ్రి बच्चे నాయన के संकट ఏ में పాపాన్ని బట్టి శోధకులకు అధికారం ఇవ్వబడిందో నాయన इस पाप से ఆ అధికారాన్ని కూల్చు నాయన उस अधिकार को అట్టి నీ బిడ్డ निकाल యొక్క పాపాలు క్షమించు నా తండ్రి हमारे बच्चों को पाप నీ को కృపలో माफ कीजिए। లేవనెత్తు నాయన तुम्हारे अनुग्रह में నీ కృపలో उठाइए। స్వస్థపరచు तुम्हारे अनुग्रह में నీ स्वस्थ కృపలో బాగు कीजिए। చేయి ठीक कीजिए उनको। నీ కృపలో కుటుంబాలను కట్టు तुम्हारे अनुग्रह में परिवार को విశ్వాసాన్ని फिर కట్టు बनाओ। विश्वास को फिर ప్రార్థనా बनाओ। జీవితాన్ని కట్టు जीवन को फिर సంఘాలు बनाओ। కట్టు फिर बनाओ। సేవా జీవితాలను కట్టు जीवन को फिर కుటుంబ बनाओ। జీవితాలను కట్టు जीवन को फिर కుటుంబ बनाओ। సభ్యుల జీవితాలు కట్టు परिवार वालों को जीवन को फिर దేవా बनाओ। కృప దయచేయి अनुग्रह दीजिए। దేవా కృప దయచేయి अनुग्रह दीजिए। దేవా కృప अनुग्रह దయచేయి दीजिए। ಹುಯ್ಯಾರನ ತಬ ಬಬ ಬಬ ಕರೋ ತನ್ನ ಕರಿಯರ ಹುಯ್ಯಾರನ ತನ್ನ ಕರಿಯೋರು ಬಬ 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 ಕರೋ ತಯ್ಯರ నా కొరియరత ఓరు బాబా బాబా కెరోతరియన తల కరియర ఇదిగో నీ పాపాలు నీకు కనపడుతున్నాయి సహోదరి సహోదరుడా तुम्हारा पाप तुमको दिखा रहा है। ఒప్పుకో దేవుని సన్నిధిలో ఒప్పుకోవటానికి సిగ్గుపడవద్దు परमेश्वर के सामने ఆయన मानने మన के लिए దేవుడై सिर्फ ఉన్నాడు. जो हमारा परमेश्वर है। ఆయన మన రక్షకుడై ఉన్నాడు हमारा उद्धार करता है। క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు माफ करने के लिए నీ నా तैयार है పాపాలను బట్టి నీ उन्होंने। మీద నా మీద కోపగించుకునే దేవుడు కాదు तुम पर मेरे मुझ पर गुस्सा करने ఒప్పుకంటే वाला नहीं కనికరమ है। చూపే గొప్ప దేవుడై ఉన్నాడు मानने पर उन्होंने అది दया ఎంత करता है। పాపమైనా కావచ్చు कितना बड़ी
क्या पाप होने మగ్దలేని మరి పాపాలు క్షమించిన దేవుడు, मगदलेन मरियम के पाप को జక్కయ్య माफ किया పాపాలు క్షమించిన परमेश्वर ने। దేవుడు जक्कई के पाप को ఈ माफ किया దినమున నీ నా परमेश्वर పాపాలు ने। క్షమించాలని కోరుకుంటూ ఉంటుండగా आज के दिन में तुम्हारे मेरे దేవా पाप की పాపినైన माफ करने నన్ను के लिए देख కరుణించు, रहा है। దేవా పాపినైన నన్ను కరుణించు, मैं पापी हूँ, సమస్త मुझे పాపం నుంచి मदद సమస్త దుర్నీతి నుంచి నాకు విడుదల దయచేయండి నా తండ్రి. करो। सारे पाप से मुझे छुटकारा दीजिए। నీ కొరకు నేను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి నా తండ్రి. मैं तुम्हारे लिए एक पवित्र जीवन పాప जीना है। భంగిరమైన క్రైస్తవ జీవితం నుంచి కూడా విడుదల దయచేయండి నా తండ్రి. पापी मसीही जीवन से भी అతి मुझे పరిశుద్ధుడు छुटकारा నాకు ఒక दीजिए। పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించండి నాయన. मुझे एक पवित्र जीवन నా दीजिए। పాపాలు పరిహరించే నీ రక్తంతో నన్ను కడుగు నా తండ్రి నాయన. मेरे पाप को परिहार సమస్త करने में పాపం నుంచి तुम्हारे సమస్త దుర్నీతి నుంచి నన్ను విడిపించండి నా मुझे తండ్రి. छुटकारा दीजिए सारी ప్రియ पापों से। సహోదరుడా సహోదరి, भाई और बहन, సిగ్గుపడవద్దు, शर्मिंदा मत దేవుని हो ఎదుట ఒప్పుకోవడానికి సిగ్గుపడవద్దు. परमेश्वर के నీ सामने అడ్డు मानने బండలు की शर्मिंदा తొలగిపోతవి, मत हो जाओ। तुम्हारे నీ रुकावट సమస్యలు को पत्थर తీరుతవి, निकाल देना है। तुम्हारे सारे నీ संकट కోరిక पूरा होता సిద్ధింప है। చేస్తాడు, तुम्हारा चाह पूरा నీ करता ఆలోచన है। నడిపిస్తాడు దేవుడు, तुम्हारे सोच को నిన్ను पूरा బలపరుస్తాడు. करता है। तुमको सामर्थ्य నువ్వు ఒక देता బలమైన है। వ్యక్తిగా ఉండబోతావు, तुम एक सामर्थ्य के व्यक्ति నువ్వు ఒక के रूप में పరిశుద్ధుడిగా रहते हो। ఉండబోతావు, पवित्रता से నువ్వు ఒక जीते हो। నీతిమంతుడిగా ఉండబోతావు. तुम एक न्यायी बनते हो। నీ జీవితంలో సమస్యలు తొలగిపోతవి. तुम्हारे जीवन में संकट दूर ఎందుకంటే हो అడ్డుగా जाता ఉన్న है। పాపం ఈ దినం పరిహారం అవుతూ ఉంటుండగా, रुकावट हुआ पाप आज తన के दिन కృపను में బట్టి निकाल యేసయ్య देना है పరిహరిస్తూ यीशु ने। ఉంటుండగా, निकाल ఇదిగో देना है నీకంటే यीशु ने। ధన్యుడు లేడు, तुम्हारे बिना कोई परमेश्वर నాకంటే नहीं ధన్యుడు है। లేడు. कोई नहीं है। ఈ దినమున నీ నా పాపాలు పరిహరించిన దేవుడు గొప్ప దేవుడు అయి ఉంటూ ఉంటుండగా, आज के दिन में तुम्हारे मेरे पाप को ఆ परिहार करने वाला పాపమును బట్టి परमेश्वर వచ్చిన बढ़िया శాపమంతా परमेश्वर है। తొలగిపోతూ ఉంటుండగా, उस पाप से आने वाला सारा నీ నా पाप జీవితాలు निकाल देना है। ధన్యమైపోతున్నవి. तुम्हारे मेरे जीवन में నీవు सारे నేను पाप ఒక निकाल పరిశుద్ధమైన देना है। జీవితాన్ని జీవించబోతున్నాము. और मैं एक पवित्र जीवन దేవుడే जीने దేవుడిగా वाली మన జీవితంలోకి రాబోతూ ఉన్నాడు. परमेश्वर ही परमेश्वर के पुत्र అదిగో के ఆత్మైన हमारे దేవుడు जीवन మన में आने జీవితంలోకి वाला है। రాబోతున్నాడు. हमारे जीवन में आने वाला है। యేసయ్యను ఆహ్వానించు, यीशु को निमंत्रण दो। పరిశుద్ధాత్మదేవ నా హృదయంలోనికి రా, पवित्र आत्मा दे मेरे యేసయ్య हृदय నా में। హృదయంలోనికి రా, यीशु मेरे हृदय में యేసయ్య నా आइए। జీవితంలోనికి రా, यीशु मेरे जीवन में జక్కయ్య आइए। జీవితంలోనికి వెళ్ళిన యేసయ్య నా జీవితంలోనికి రా, जक्कई के जीवन में गया यीशु మగ్దలేని मेरे వారి जीवन में జీవితంలోనికి వెళ్ళిన आओ। యేసయ్య నా జీవితంలోనికి రా, मगदलेन मरियम के जीवन में गया చెరసాల यीशु నాయకుడి मेरे యొక్క जीवन में కుటుంబంలోనికి आओ। వెళ్ళిన యేసయ్య నా కుటుంబంలోనికి రా. मेरे परिवार में आइए। నా పాపాన్ని పరిహరించు, मेरे पाप को परिहार నా कीजिए। జీవితాన్ని రూపాంతరపరచు, मेरे जीवन को बदल నీ గొప్ప दीजिए। రక్షణ భాగ్యాన్ని దయచేయి. तुम्हारा बढ़िया उद्धार నశించి मुझे దాని మీదకి दीजिए। రక్షించు మనిషి కుమారుడుగా వచ్చావు నాయన. नाश होने वालों को ढूंढने के लिए तुम आए నేను हो। నా ఇంటి వారు ఏ పాపాన్ని బట్టి నశించి నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నామో నాయన, मैं और मेरे परिवार वालों ने किस पाप से नाश होकर అట్టి तैयार है? నశించేసి నుంచి నన్ను నా ఇంటి వారిని రక్షించు, मुझे और मेरे परिवार నన్ను నా वालों को కుటుంబ సభ్యులను రక్షించు. मुझे और मेरे परिवार वालों ప్రార్థించు को సహోదరుడా, प्रार्थना करो ప్రార్థించు भाई। సహోదరి, प्रार्थना करो ఇది बहन। నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకునే రక్షణ దినమైంది నీ జీవితంలో. आज तुम और तुम्हारे परिवार को उद्धार देने ఈ वाला దినము दिन है నీకు నీ ఇంటి వారికి రక్షణ దినమైంది. आज का दिन तुम और तुम्हारे రక్షించే परिवार को దేవుడు उद्धार యేసయ్య देने का दिन है। ఉంటుండగా, उद्धार देने का नाम యేసు यीशु का నామములో नाम है। నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు గాక. यीशु के नाम में तुम और तुम्हारे घराने को యేసు उद्धार నామములో होता है। నీవు నీ ఇంటి వారు పాప క్షమాపణ పొందుదురు గాక. यीशु के नाम में तुम और तुम्हारे घराने को पाप का माफी मिलता रहे। హల్లెలూయా, హల్లెలూయా, నా పాపము బాప నరరూపివైనావు, ఇంకా 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 ఏ పాపము నాకు నా కుటుంబానికి నా సమస్యలకు అడ్డుగా ఉంచు నాయనా. इस प्रकार हार में ले जाए हुआ मेरे पाप को ఆ परिहार శాపాన్ని कीजिए। కొట్టివేయి, इस शाप को निकाल అపవాది दीजिए। క్రియలు లయపరచు, इसका कार्य को अंत నన్ను कीजिए। విడిపించు, నన్ను విమోచించు. मुझे छुटकारा నీ दीजिए। సొత్తుగా నీలో ముందుకు సాగుటకు కృప దయచేయండి. तुम्हारे संपत्ति बनकर तुम నీ में రాజ్యము आगे నుండి चलने की తిరిగెతుటకు अनुग्रह సహాయం చేయండి. మొట్టమొదటిగా दीजिए। मुझे अनुग्रह दीजिए। నా పాపము బాప నరరూపివైనావు, నా క్రియరోబనతోను కరియరత బాబా కరతన ఈ దినమన आज के दिन ఈ में క్షణమన आज के दिन में యేసయ్య నీ పాపాన్ని పరిహరించాలని కోరుకుంటూ ఉంటాడుగా. यीशु तुम्हारे पाप ఈ को परिहार వర్తమానం करना వింటున్న నువ్వు चाहता है। ఎవరైనా కావచ్చు, तुम कौन होने पर भी అది నీకు అడ్డుబండగా ఉంటుంది నువ్వు గ్రహిస్తే ఇప్పుడే तुम माने पर अभी వాటి పాపం నుంచి నాకు విడుదల దయచేయండి. उस प्रकार के पाप से मुझे అట్టి छुटकारा పాపం నుంచి दीजिए। నన్ను విడిపించు. उस प्रकार के पाप से मुझे छुटकारा दीजिए। నా శాపము పాప నలిగి వ్రేలాడి
కాపాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. జక్కయ్య తన పాపములో తను నశించిపోవటము దేవునికి ఇష్టము లేక వెతికి రక్షించాడు. సహోదరుడా సహోదరి, जक्कई अपने पाप में पड़कर नाश होना परमेश्वर की इच्छा नहीं है, इसी ఈ प्रकार దినమున को నీవు నేను కూడా నీ నా పాపాల్లో నశించి పోవటము దేవునికి ఇష్టము లేక ఈ దినమున నీ నా పాపాలను ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. आज के दिन में भी तुम्हारे मेरे पाप में हम नाश होना परमेश्वर की इच्छा नहीं है, इसीलिए हमारे पाप को प्रकट कर रहा है। ఒప్పుకోవటానికి సిగ్గుపడవద్దు. मानने के लिए शर्मिंदा मत దేవుడు ఒక हो जाओ। అద్భుతం చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. एक अचंबा कार्य करने के लिए దేవుని परमेश्वर కనికరం चाहता है। నీపైకి నాపైకి రానివ్వాలని చూస్తూ ఉన్నాడు. परमेश्वर की दया तुम्हारे मेरे ऊपर आने के लिए देख रहा है। ప్రతి పాపాన్ని हर एक पाप को, ప్రతి పాపాన్ని हर एक पाप को, చెప్పు నువ్వు. हर एक बोलो तुम। కలుడాను దేవా నా నిలువెల్ల పాపమ్మే, మలినత్వమును బాపి మాన్యు జయవే తండ్రి దేవాది నా పాపిని. ఈరోజు ఒప్పుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి విమోచన విడుదల కలగబోతా ఉంది. आज मानने वाले हर एक व्यक्ति को छुटकारा मिल रहा है। వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. उनके जीवन में एक अचंबा कार्य परमेश्वर करने वाला है। అడ్డుబండలు తొలగిపోతున్నవి, सारे रुकावट के पत्थर निकल అపవాది जा रहा है। కార్యములు లయమైపోతున్నవి. इसका कार्य अंत हो रहा है। నూతన రక్షణ అనుభవంలో బిడ్డలు నడవబోతూ ఉన్నారు. नया उद्धार के अनुभव में నూతన चलने ఆత్మ वाला చేత है। నింపబడుతూ ఉన్నావు. नया आत्मा से దేవుని भरा ఆత్మ हो। చేత తాకబడుతూ ఉన్నావు. आत्मा के దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంది. परमेश्वर के पवित्र आत्मा तुमको एक नया जीवन दे रहा है। హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి వాళ్ళు ప్రార్థిస్తూ ఉండండి. अपने आप में प्रार्थना कीजिए। ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి ఆత్మ నిమిత్తము దీవించును గాక. थोड़ी वचन परमेश्वर हमारे आत्मा కొద్ది में సమయం आशीष ప్రార్థిస్తూ देता ఉండండి ప్రియ సహోదరుడా సహోదరి. है। थोड़ी समय प्रार्थना करते रहो भाई और बहन। దేవుడు యొక్క కార్యం నీ జీవితంలో జరగాలి. परमेश्वर का कार्य నీ तुम्हारे ఇంటిలో जीवन में होना జరగాలి, है। तुम्हारे घर में నీ होना है। సమస్యలో జరగాలి, संकट में నీ होना है। శోధనలో జరగాలి, देश में నీ होना है। బాధలో జరగాలి, तुम्हारे दुख నీ में అనారోగ్యంలో होना है। జరగాలి, बीमारी నీ में ఆర్థిక होना है। ఇబ్బందిలో జరగాలి. आर्थिक संकट రా में ప్రభు होना है। ఆత్మస్వరూపిగా రా, आत्मा से आइए। నా పాపాన్నంతా పరిహరించు, मेरे सारे पाप को వచ్చిన परिहार శాపాన్ని कीजिए। కొట్టివేయి. शाप को निकाल అయ్యా दीजिए। అడ్డు బండను తొలగించు. रुकावट के पत्थर को దేవా निकाल కృప दीजिए। దయచేయి, अनुग्रह दीजिए। దేవా కృప దయచేయి, अनुग्रह दीजिए। దేవా కృప దయచేయి. अनुग्रह दीजिए। దేవుణ్ణే దిక్కుగా చేసుకొని ప్రార్థించు, परमेश्वर के सब कुछ దేవుణ్ణే దిక్కుగా చేసుకొని ప్రార్థించు. परमेश्वर ही सब कुछ శతాధిపతికి అధికారం ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణే దిక్కుగా చేసుకొని ప్రార్థించాడు. सूबेदार का अधिकार होने पर भी परमेश्वर के मुड़कर प्रार्थना किया है। ఓ తప్ప నాకు యేసయ్యా, यीशु నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు. యేసయ్యా నువ్వు తప్ప నా పాపాన్ని పరిహరించే వాళ్ళు ఎవరు లేరు నాయన. तेरे बिना कोई नहीं है मेरे पाप నన్ను को परिहार విడిపించే करने వాళ్ళు ఎవరు లేరు, मुझे छुड़ाने वाला कोई నన్ను नहीं है। రక్షించే వాళ్ళు ఎవరు లేరు, उद्धार देने నాకు वाला సహాయం कोई नहीं है। చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడే నాకు విడుదల కావాలి, ఇప్పుడే విడుదల కావాలి, ఇప్పుడే విడుదల కావాలి. యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. छुटकारा मिलता रहे। అద్భుతాన్ని జరిగించండి నాయన. इस प्रकार कीजिए। మొరపెడుతున్న బిడ్డల జీవితాల అద్భుతాలు జరిగించండి. अचंबा कार्य कीजिए बच्चों ఓ के जीवन మొరపెట్టండి, में। पुकारिए। మొరపెడు సహోదరుడా, पुकारो भाई और
మొరపెడు సహోదరి पुकारो बहन, దావీదు గొలియాతుని చంపినట్లుగా जिस प्रकार गोलियत నీ को ఎదురుగా ఉన్న ఆ గొలియాతుని ఇప్పుడు చంపు. तुम्हारे सामने యేసయ్యా वो మీరు गोलियत को చంపినకు मारने గొప్ప दो। విజయాన్ని దయచేయండి. मुझे एक जीत दीजिए। ఎరుకోని గురించి గొప్ప విజయాన్ని దయచేసిన దేవా, कहा कि यरीको को गिरा कर ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి గొప్ప విజయాన్ని దయచేసిన దేవా, बहुत बढ़िया कार्य किया నాకు ఒక జై परमेश्वर। జీవితాన్ని అనుగ్రహించు. मुझे एक जय जीवन ఇదిగో ఈ ఓటమిలో ఒక గొప్ప జయాన్ని అనుగ్రహించు. इस हार में मुझे जीत दीजिए, దేవా కృప దయచేయండి. अनुग्रह दीजिए, దేవా కృప దయచేయండి. अनुग्रह दीजिए। లేవనెత్తండి నాయన. मुझे उठाओ, పడి ఉన్న ప్రతి స్థితి నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి. जहाँ गिरा है वहाँ से ప్రతి उठाओ। బిడ్డను బలపరచండి. हर एक को ప్రతి బిడ్డను విడిపించండి. हर एक को छुटकारा ప్రతి బిడ్డను दीजिए। రక్షించండి. हर एक को उद्धार నీ కృపలో दीजिए। మమ్మ నన్ను క్షమించండి. तुम्हारे अनुग्रह में हमको నీ माफ రక్తాన్ని कीजिए। ప్రోక్షించండి. तुम्हारे लहू నీ बहने యొక్క दीजिए। ఆత్మతో నింపండి. तुम्हारे आत्मा से మాకు भर కాదు दीजिए। నాయన, మాకు కాదు. हमको नहीं, ఈ हमको దినమున नहीं। మీకే మహిమ ఘనత ప్రభావాలు కలగాలి. आज के दिन में सारी అనేక महिमा ఆత్మలు तुमको ही है। రక్షించబడాలి. सारे आत्मा అనేకుల యొక్క उद्धार పాపములు క్షమించబడాలి. बहुत सारे पापों को అనేకులు माफी మారు మనసు मिलना है। పొందాలి. बहुत सारा लोग అనేకులు నీ माफी मांगना కార్యములు है। పొందుకోవాలి. आज तुम्हारा बढ़िया कार्य पाना है। దేవా కృప దయచేయండి. अनुग्रह दीजिए, దేవా కృప अनुग्रह దయచేయండి. दीजिए, దేవా కృప దయచేయండి. अनुग्रह दीजिए। నీవు ప్రార్థిస్తూ ఉంటుండగా तू प्रार्थना करने पर దేవుడు ఒక అద్భుత కార్యముని నా జీవితంలో జరిగించును గాక. परमेश्वर एक अचंबा कार्य तुम्हारे मेरे जीवन में करता ప్రార్థన रहे। చేసుకుందామా? प्रार्थना करेंगे, ప్రార్థన చేద్దామా? प्रार्थना ఓ करेंगे। యారా నాథ బాబా కరోత యారాతన నతన కరియరత బారాత ఓ యారత బాబా బాబా కరోత సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితకదొక్కించును గాక. शांति का राजकुमार तुम्हारे पांवों के नीचे उस शाम के कुचला दे रहा है। ఇప్పుడు దాకా మీ తల మీద ఆడుతున్నటువంటి ఆ సర్పం యొక్క తల మీరు చితకగొట్టుదురు గాక. उस शाम के तुम कुचलवाता रहा अभी। ఆ సమస్య యొక్క తల చితకగొట్టుదురు గాక. उस संकट को तुम अभी ఆ कुचलवाते సమస్య మీ रहो। కాళ్ళ కిందకు వచ్చును గాక. वही संकट तुम्हारे మీకు पांवों के అత్యధిక नीचे విజయం आता కలుగును रहे। గాక యేసు నామములో. अभी छुटकारा मिलता रहे यीशु के नाम में। బనతున కరియర బాబా బకరోతన యారతన ఓ యారత బాబా బకరోతన తన కరియర ఓ జీసస్ జీసస్ జీసస్. స్తోత్రం దేవా పరిశుద్ధుడా జీవాధిపతి మీ ఘనమైన నామనకు స్తోత్రము నాయన. धन्यवाद है परमेश्वर आपकी महिमा नाम के लिए మీ धन्यवाद। యొక్క మహాకృపల ఇంతవరకు బలిహీనుని దాసులను సిలువ చాటం వరుగుపరుచున్నందుకు మీకు స్తోత్రము. अभी तक निर्बल अपने दास को अपने क्रूस कैट में डका మీ लिया, పరిశుద్ధ इसके लिए గ్రంథం आपको నుంచి धन्यवाद है। జీవవాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఆత్మస్వరూపంగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నందుకు మీకు స్తోత్రము. आपके पवित्र ग्रंथ में से जीव वचन ध्यान करने पर आत्मा से अपने आप को प्रकट किया है, इसके మీ लिए యొక్క आपको ఆత్మ ద్వారా धन्यवाद है। మీరు బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. आपकी आत्मा रे द्वारा जिस प्रकार आपने बोला है आपके మీ लिए యొక్క धन्यवाद ఆత్మ है। కార్యము కూడిన సంఘములో లైవ్ వీక్షించే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించినందుకు మీకు స్తోత్రము నాయన. आपके आत्मिक कार्य आई हुई कलीसिया के बच्चों में लाइव में देखने वाले के बच्चों में किया है आपने, इसके लिए आपको धन्यवाद है। మీరందరి ద్వారా మీరు మహిమ పొందండి. इन सभी के तरफ వీరి महिमा ప్రార్థన पाइए। ద్వారా మీరు మహిమ పొందండి. उनकी प्रार्थना के तरफ వీరి महिमा ప్రార్థన पाइए। ద్వారా వారికి పాప క్షమాపణ మారు మనసు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. उनकी पाप की माफी दीजिए और उद्धार दीजिए। దేవా కృప దయచేయండి. అనుగ్రహ दीजिए। ఎవరి పాపములు ఏ సమస్యలు అడ్డుగా ఉన్నాయో నాయన తండ్రి किस पाप है रुकावट बनकर ఆ आया है, పాపాలన్నీ పరిహరించండి నాయన. सारी पाप को మీ निकाल రక్తంతో दीजिए। మమ్మల్ని కడగండి నాయన. तुम्हारे लहू से हमें మీ धो యొక్క ఆత్మతో दीजिए। శుద్ధీకరించండి నా తండ్రి तुम्हारे నాయన. आत्मा के तरह शुद्धि అడ్డుగా कीजिए। ఉన్న ఆ అడ్డు బండలన్నీ తొలగించండి నాయన. रुकावट के पत्थर को निकाल వారి కార్యాలు दीजिए। జరిగించండి నా తండ్రి उनका నాయన. कार्य कीजिए। లేచి ప్రకాశించేటట్లు చేయండి నా తండ్రి. उठकर प्रकाश होने की ప్రతి मदद బిడ్డను कीजिए। లేవనెత్తండి हर నాయన. एक को उठाइए। వారి పడి ఉన్న నాశనకరమైన గోతుల నుంచి లేవనెత్తండి నా తండ్రి उन्होंने నాయన. जहाँ गिरा है वहाँ से ఇశ్రాయేలు उनको మొరాలకించి उठाइए। ఇశ్రాయేల్ని కనికరించిన దేవా इस्राएल के पुकार को सुनकर इस्राएल को दया మా किया మొరాలకించి परमेश्वर। మమ్మల్ని కనికరించు. हमारे पुकार को भी ఈ सुनकर నీ हम బిడ్డల पर యొక్క भी दया మొరాలకించి करो। మీరు వారిని కనికరించండి నా తండ్రి अभी నాయన. उनके पुकार सुनकर उनको వారి उद्धार ప్రార్థన दीजिए। విన్నపం ఎటువంటిదైనా उनकी प्रार्थना किस प्रकार నీ होने पर సన్నిధికి भी చేర్చుకో నా తండ్రి. तुम्हारे सम्मुख में आने అయ్యా నీ दीजिए। కృపా కనికరమే మాకు క్షేమాధారమై ఉంటుండగా तुम्हारे दया और करुणा ही हमारे लिए ప్రతి क्षेम ఒక్క है। నీ బిడ్డ పైకి నీ కృపా కనికరం రానివ్వండి నాయన. हर एक तुम्हारे बच्चों के ऊपर तुम्हारा दया आने తెలిసి తెలియక दीजिए। చేసిన మా పాప దోషములన్నీ పరిహరించండి. जाने अनजाने में क्या सारी पापों को మీ माफ యొక్క ఆత్మతో कीजिए। నింపి బలపరచండి. तुम्हारे आत्मा से भरकर हमको उद्धार మీరే మహిమ दीजिए। ఘనత ప్రభావాలు పొందుకోమని आपकी सारी महिमा पाइए। యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम में प्रार्थना कर रहे हैं, ఆమేన్. आमीन। దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. परमेश्वर को धन्यवाद है, आप सभी को मेरे नमस्कार है। దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. परमेश्वर आपको पूर्ण रूप से आशीष देता रहे, ఆమేన్. आमीन।